చూచి కలుగదు మారు మనసు కరుణము మరణము చూచి కలుగదు మారు మనసు ప్రవచనములు సంపూర్ణములాయెను ప్రవచనములు సంపూర్ణములాయెను యోధులు తిరిగి వాచుచున్నారు యోధులు తిరిగి వాచుచున్నారు రండి రండి యేసుని యొద్ద రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెనగా ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెనగా సిలువను రక్తము చిందించెను సిలువను రక్తము చిందించెను బలియాయెను ఆ ఘనుడు మనకై బలియాయెను ఆ ఘనుడు మనకై రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును మూర్తిని పాప విమోచనమును మూర్తిని పాప విమోచనమును శాంతిమంతుడు యేసే యేసును శాంతిమంతుడు యేసే యేసును రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే కాని ఎవ్వరు లేరని నేనే కాని ఎవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారలు ప్రయాసపడి భారము
చివరిగా 17వ పాడవాడు 17 ఈ పాడవాడుతూ దేవుని యొక్క వాక్యాన్ని వింటాము. చివరి 2 లైన్లు నిలబడి పాడుకుంటాం. చివరిలో 2 లైన్లు నిలబడి పాట సంఖ్య 17. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్న జై ప్రభు వచ్చుతుంది. సాంగ్ నంబర్ 17 17.
మాట బంగారు మాట. అందరూ బైబిల్ పైకి చూపిస్తూ ఈ పాట పాడతారు. బల్లె బల్లె మాట బంగారు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీవే విధానం, మరువని మాట యేసు మాట. నా జీవితాన నీవే విధానం, మరువని మాట యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. దేవుని వాక్యాన్ని మనం Shall we all turn to Gospel to Luke chapter 19. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము. Gospel to Luke chapter 19. We read beginning from verse 1 to verse 10 alternately. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాల్ని మార్చి చదువుకుందాము. It's a very, very common story. Just because of that, don't read it negligently. ఇది మనకెంతో పరిచయం ఉన్న వాక్య భాగ సందర్భము, మనకు తెలుసు కదా అని నిర్లక్ష్యంగా చదవవద్దు. It's a story of Zacchaeus. జక్కయ్యను గురించిన చరిత్ర. Including Sunday school children, everybody knows this story. సండే స్కూల్ పిల్లలతో పాటు అందరికీ కూడా ఈ కథ తెలుసు. But still God has something to speak to you. అయినప్పటికీ కూడా దేవుడు మీతో మాట్లాడిన ఉద్దేశం కలిగిన వాడు. You pray in your heart. మీ హృదయంలో ప్రార్థించండి. Oh God, speak to me. ఓ దేవా నాతో మాట్లాడండి. Oh God, speak to me. ఓ ప్రభువా నాతో మాట్లాడండి. God will speak in a very new way. దేవుడు నూతనమైన విధానంలో మీతో మాట్లాడతాడు. When He speaks, ఆయన మాట్లాడినప్పుడు your joy will be full. మీ యొక్క సంతోషము పరిపూర్ణమవుతుంది. Let us hear His voice. ఆయన స్వరమును మనం విందాము. God said, I am a God who speaketh. దేవుడు అన్నాడు కదా, నేను మాట్లాడే దేవుడును. He's not an idol. ఆయన ఒక విగ్రహం కాదు. He has eyes to see, He has mouth to speak. ఆయన చూడటానికి కళ్ళున్నవాడు, మాట్లాడటానికి నోరున్న దేవుడు. He speaks even today. ఆయన ఈ దినము కూడా నేను కూడా He మాట్లాడతాను. has His own way of speaking. ఆయన మాట్లాడే ఆయన విధానం పద్ధతి ఉంటుంది. How He speaks, I don't know, but He can speak to you. ఆయన ఏ విధంగా మాట్లాడతాడో తెలియదు కానీ నీతో మాట్లాడతాడు. So, when you read the word of God, never read by starting itself, oh, I know all these things. దేవుని యొక్క వాక్యము చదవాల్సి వచ్చినప్పుడు ఓ నాకు ఇదంతా తెలుసు కదా అన్న వైఖరితో ఆరంభించకూడదు. Every day it is new to us. ప్రతి దినము కూడా అది మనకు నూతనంగా ఉంటుంది. God has something new to speak to us. దేవుడు మనతో మాట్లాడటానికి నూతనమైన మాటలు ఉంటాయి. If you are prepared, మీరు సిద్ధంగా ఉన్నప్పుడు He will speak. ఆయన మాట్లాడతాడు. Samuel said, సమయలు అన్నాడు, Lord, speak to me. ప్రభువా నాతో మాట్లాడు. Lord, speak to me. ఓ ప్రభువా నాతో మాట్లాడు. God was so kind. దేవుడు ఎంతో కనికరం కలిగిన వాడు. He spoke to a small boy. ఆ చిన్న పసివాడిన సమయంతో మాట్లాడాడు. His father
all the people sitting here. ఇక్కడ కూర్చున్న వారందరికన్నా సమయం చిన్నవాడే. But still he heard the voice. అయినప్పటికీ దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. What a privilege. ఎలాంటి గొప్ప ఆధిక్యత. When he could hear, తాను వినగలిగినప్పుడు you can also hear. నువ్వు కూడా వింటావు. Let us with that prayer listen. కాబట్టి ఆ ప్రార్థన హృదయంలో కలిగి ఉండే వాక్యం చదువుదాము. Yes, let us read already. 1, 2, 10. దయచేసి 19వ అధ్యాయము మొదటి 10 వచనాన్ని మార్చి చదువుకుందాము. Yes. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించు దాన్ని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. Once night, all of us together. 9వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాము. The most key word in this particular portion. ఇది ఈ సందర్భంలో ఎంతో ప్రాముఖ్యమైన వచనము. And this is connected with our theme. అంత మాత్రమే కాదు, ఇది మన అంశములకు సంబంధం ఉన్న వచనము. That's why I have chosen this portion. అందుకే ఈ సందర్భంలో ధ్యానించాలని ఎంచుకున్నాను. Let us all read verse 9. 9వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాము. Nowadays, బిగ్గరగా. అందుకే యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. he is also the son of Abraham. ఇతరును అబ్రహాము కుమారుడే. What is the meaning of that? దాని అర్థం ఏంటి? All Abraham's properties will be not transferred. Automatically it is come to you. అబ్రహాము యొక్క ఆస్తి ఆశీర్వాదాలన్నీ కూడా అతనికి బదిలీ చేపట్టడం కాదు, తను ఉన్నట్టే తనకు వచ్చేస్తాయి. He is right. He has the right to it. ఎందుకంటే తాను దాన్ని పొందడానికి హక్కుదారుడు. Abraham's all promises has become Jacob's promise. అబ్రహాము యొక్క వాగ్దానాలన్నీ కూడా జక్కయ్య యొక్క వాగ్దానాలయ్యాయి. Genesis 1:2-3 has become his property. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 3 వచనములో ఆ హక్కుదారుడిగా జక్కయ్య అయ్యాడు. Who told this? ఎవరి మాట్లాడినారు? Jesus said. యేసే అన్నాడు. No one can have controversy with that. ఎవరు కూడా ఆ మాటను వ్యతిరేకించి మాట్లాడలేదు. He is the son of Abraham. ఇతడు అబ్రహాము కుమారుడే. He is the son of Abraham. తాను అబ్రహాము కుమారుడు కాబట్టి All these promises will be transferred to ఈ him. యొక్క వాగ్దానాలన్నీ కూడా తనకు బదిలీ చేయబడతాయి. What a drastic change. ఎలాంటి గొప్ప మార్పు! What a change in the city of Jericho. ఎరికో పట్టణంలో ఎలాంటి గొప్ప మార్పు! That can be done to you today. అది ఈ దినాన నీకు కూడా సంభవిస్తుంది. It can happen to your life. అది నీ జీవితంలో జరుగుతుంది. You are living away. నువ్వు దూరంగా జీవిస్తున్నావు. Bible says those who are not saved, they are children of devil. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారు అపవాది యొక్క సంతానము, సైతాన్ యొక్క సంతానము. Those who are not by yet, they are children of devil, the Satan. ఎవరైతే రక్షించబడకుండా ఉంటున్నారో వారు శత్రువైన సాతాను యొక్క సంతానము. One guy came to me. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. I'm not born again. నేను రక్షించబడలేదు. Am I child of Satan? నేను రక్షించబడలేదు కాబట్టి నేను సాతాను యొక్క కుమారుని అన్నాడు. I said, I don't know. నన్ను నాకు తెలియదయ్యా అన్నా. But you were telling. కానీ నువ్వు అంటున్నావు. I did not tell. నేనలేదు. Word of God says. దేవుని యొక్క వాక్యం ఉంది. Word of God says those who are not the children of God, they are the children of devil. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, ఎవరైతే దేవుని పిల్లలు కాదో వారు సాతాను యొక్క పిల్లలు. If you abuse me, if you drag me, you do whatever you like. If you are not born again, you are a child of devil. మీరు నా పైన దాడి చేయొచ్చు, వాదించొచ్చు, ఎన్ని మాటలు అనవచ్చు. రక్షణ పొందినట్లయితే మీరు అపవాది లేదా సాతాను యొక్క
లోకానికి బదిలీ చేయబడవు. Your life can be transformed. అయినప్పటికీ నీ జీవితము మార్పు చెందగలుగుతుంది. What a transformation took place in Jacob. జక్కయ్య జీవితంలో ఎలాంటి గొప్ప మార్పు చోటు చేసుకుంది. His transformation has brought a big shaking in city of Jericho. తన యొక్క మార్పు ఎరుకో పట్టణమంతట్లో కూడా గొప్ప విభ్రాంతిని Oh, కలిగజేసింది. city was shaken. ఊరంతా కూడా అది కదిలించబడింది. But not ordinary man. తాను ఏదో సాధారణమైన వాడు కాదు. Class 1 officer. తాను క్లాస్ 1 ఆఫీసర్. Well known. తాను ఎంతో ప్రఖ్యాతి కలిగిన వాడు. Everybody knows. అందరికీ తన గురించి తెలుసు. And when he was born again, తాను రక్షించబడినప్పుడు what a change is brought in the city. ఎలాంటి మార్పు ఊర్లో చోటు చేసుకుంది. Jacob was not born again. జక్కయ్య తిరిగి జన్మించలేదు. He was living in sin. తాను పాపంలో జీవిస్తున్నాడు. He was a tax collector. తాను పన్ను సేకరించే సుంకరి అయి ఉన్నాడు. Let us read that verse. ఆ మాటలు చదువుకుందాము. Yes. Second verse. 2వ వచనము, దాని గుండా పోచుండెను, ఇదిగో సుంకరి గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అన్న పేరు గల ఒకడు. Ah, యేసు ఎవరో అని చూడబోను గాని he was a rich man in the అవును, ఇదిగో సుంకరి గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అన్న పేరు గల ఒకడు. He was a tax collecting officer. తాను సుంకరి గుత్తదారుడు. It means under him, lot of other tax collectors will be there. అంటే తన కింద పన్ను సేకరించే వేరే పని వారు కూడా ఉంటారు. He was a chief. తాను అందరూ ప్రధానుడు. Guttedar, he is the head of all of them. చూడండి, గుత్తదారుడు అంటే వారందరి పైన అధికారి. In our language also people use this. మరి యొక్క భాషలో కూడా సాధారణంగా ప్రజలు వాడుతుంటారు. Guttedar is a chief of certain group of labor. చూడండి, గుత్తదారుడు అంటే కొంతమంది పని వారి పైన అధికారం కలిగిన He వారు. was a rich man. తాను ధనవంతుడు. How did he become a rich? ఏ విధంగా ధనవంతుడయ్యాడు? He was not a relation of Ambani. చూడండి, అతను అంబానీతో సంబంధం లేదా బంధువు కాదు. But how did he become a rich? ఏ విధంగా ధనవంతుడయ్యాడు? Because he was a tax collector. ఎందుకొరకంటే తాను సుంకరి. He used to force them to pay tax. తన యొక్క పని ఏంటి? ప్రజలందరినీ కూడా బలవంతం చేసి పన్ను వారి యొద్ద నుండి వసూలు చేసేవాడు. He used to go to factories. తాను ఫ్యాక్టరీలకు వెళ్ళేవాడు. Sometimes he did not have to go also. కొన్నిసార్లు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. People will pray. ప్రజలే తెచ్చిస్తారు డబ్బుని. And they pour. వారు డబ్బుని కుమ్మరిస్తారు. He has every right to punish them if they don't pay. ఒకవేళ ఎవరైనా పన్ను చెల్లించకపోతే ఎవరైనా శిక్షించే అధికారం ఉంటుంది. So he used to collect the money. కాబట్టి డబ్బుని సేకరించేవాడు. But he never used to pay the receipt. కానీ ఎప్పుడు కూడా రిసిప్ట్ ఇచ్చేవాడు కాదు. Why? ఎందుకు? Otherwise it will come into his account. ఒకవేళ బిల్ ఇచ్చాడు అనుకోండి, తన లెక్కల్లోనికి వస్తుంది. He never used to give receipt. కాబట్టి బిల్ ఇచ్చేవాడు కాదు. You will put out there or something. ఈ రోజుల్లో కూడా అలాంటి వారు చాలా మంది ఉన్నారు. Jackass friends. జక్కయ్య స్నేహితులు వారందరూ. So Jeconiah said, Jeconiah, he was a chief tax collector and he was rich. జక్కయ్య తాను సుంకరి గుత్తదారుడును ధనవంతుడై ఉంటున్నాడు. But what happened to him? కానీ తనకి ఏం జరిగింది? He had no peace. తనకు నెమ్మది లేదు. He had no peace. తనలో నెమ్మది లేదు. I think that night he could not sleep. నేను అనుకుంటున్నాను ఆ రాత్రి తనకు నిద్ర పట్టి తను పడుకోలేదు. The way he was behaving the next day, ఎందుకంటే మరుసటి నాడు తాను ప్రవర్తించే విధానము that showed that he could not sleep. తాను పడుకోలేదు, నిద్ర పట్టలేదు అని సూచిస్తుంది. His heart was troubled. తాను కలవరంలో ఉన్నాడు. There was confusion. తాను He was ఆటంకపరచబడుతున్నాడు. struggling to have sleep. తాను నిద్ర పట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు. He has a lot of money, తన దగ్గర చాలా డబ్బు ఉంది, a beautiful house. చక్కటి ఇల్లుంది, He has everything to eat. తాను తినడానికి కావలసిన ఆహారం ఉంది. He had no peace. కానీ నెమ్మది లేదు. You know, the world is not able to understand this. చూడండి, లోకము దీన్ని అర్థం చేసుకోలేకపోతుంది. People have lots of things. ప్రజల దగ్గర కావాల్సినంత ఉంటుంది. Nobody is poor today. ఎవరు కూడా ఈ రోజుల్లో పేదవారు కాదు. No one can say, today I have no food to eat. ఎవరు కూడా అనలేరు, అయ్యా ఈ దినము తినడానికి నా దగ్గర ఆహారం లేదని. I don't know if some lazy
beggar may say that. చూడండి I don't know what it is. చూడండి ఎవరు ఆ మాట చెప్తారంటే సోమరి వాడైనా అడుక్కునేవాడే ఆ మాట అంటాడు నా దగ్గర ఏం లేదని. Because you beggar, if you go, you get lot of food. ఎందుకంటే అడుక్కునే వాడి దగ్గరికి వెళ్తే వాడి దగ్గర తినడానికి ఏదో భోజనం ఉంటుంది. Yes, people are eating and so much is being spared. చూడండి ప్రజలు తిన్న తర్వాత చాలా మిగిలిపోతుంది, Throwing out. బయటపడేస్తున్నారు. They are searching these orphans. Masters. చూడండి వారు ప్రజలు భోజనం అంటే తిండి ఎక్కువైపోయి వారు ఏం చేస్తా ఉంటున్నారు, అనాథాశ్రయాలు ఎక్కడున్నాయి అని వెతుక్కుంటూ వెళ్తున్నారు. To give them the food. ఎందుకు ఆహారం ఇవ్వడానికి. There's no lack. ఏ మాత్రం చదవలేదు, But there's no peace. అయినప్పటికీ నెమ్మది లేదు. That is troublesome sea today. ఎంతో కలవరపరిచే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తున్నాము. Troubled sea. మనము కలవరపరచబడే సముద్రము. Yes, the sea, it can never be peace. సముద్రము చూస్తే అది ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉండదు, Full of dirt. ఎప్పుడు కూడా మురికుంటుంది, Ups and down. ఎప్పుడు కూడా తలక్రిందులుగా అలాడుతుంటుంది. Many people are like that. చాలా మంది ఆ విధంగా ఉంటారు. There may be someone sitting here. బహుశా ఇక్కడ కూడా కూర్చున్న వాళ్ళు ఎవరు ఉన్నారు. Your life is like that. నీ జీవితం కూడా ఆ విధంగా ఉంది. You have no peace. నీ జీవితంలో నెమ్మది లేదు, You have no peace. నీ జీవితంలో నెమ్మది లేదు. You have trouble in your heart. నీ హృదయంలో కలవరపరచబడుతున్నావు. Doesn't matter how much you show outside that you are happy, that your face says you are both miserable. నువ్వు బయటికి చూపించడానికి నేను సంతోషంగా ఉన్నావని ఎంత వేషధారణగా నటించినప్పటికీ కూడా నీ ముఖం చెప్తుంది నీ జీవితంలో నెమ్మది లేదని. He got up in the morning. తాను పొద్దున్నే లేచాడు, He never went to the office. తాను ఆఫీస్ కి వెళ్ళలేదు. I think he didn't have the breakfast. బహుశా తాను ఉదయకాలం టిఫిన్ కూడా చేయలేదు అనుకుంటా. He started walking out. బయటికి నడుచుకుంటూ వచ్చాడు. Wife might have asked him, భార్య అడుగుండవచ్చు, "Where are you going?" ఎక్కడికి వెళ్తున్నావు? So I am going to see Jesus. నేను యేసుని చూడటానికి వెళ్తున్నాను. What happened all of a sudden? ఎందుకుండా ఏం జరిగింది? I have covered whole night. నేను రాత్రంతా నాకు నెమ్మది లేదు. I heard that the man called Jesus. యేసు అన్న ఒక వ్యక్తిని గురించి విన్నాను. I would say, who is? ఆయన ఎవరో నేను చూడగలుగుతున్నాను. Who is he? ఆయన ఎవరు చూడగలుగుతున్నాను. In those days, ఆ రోజుల్లో people were calling Jesus Christ so many names. యేసుక్రీస్తు ప్రభువుని ప్రజలందరూ కూడా వేరు వేరు పేర్లతో పిలుస్తున్నారు. In Gospel of John 7th chapter, we see all those names. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో పేర్లను చూస్తాము. 7వ అధ్యాయంలో చూస్తాము. Some people said, కొద్దిమంది అన్నారు he possessed with the devil. ఈయన దయ్యములు పట్టిన వాడన్నారు. Another man said, ఇంకొనన్నారు he seems to be a prophet. తాను ప్రవక్త అయి ఉండవచ్చు అనుకున్నారు. Another group said, ఇంకో గుంపు అన్నారు he's a deceiver. ఆయన మోసగాడన్నారు. So many names. ఆ విధంగా అనేకమైన పేర్లు. Some people said, కొంతమంది అన్నారు he's the savior of the world. ఆయన లోకరక్షకుడు. And Jacob was confused. జక్కయ్య ఇప్పుడు కలవరంలో ఉన్నాడు. Who is this? అసలు యేసు ఎవరు? He's being called with so many people. ఆయన అనేకమైన పేర్లతో పిలువబడుతున్నాడు. He went there to see who Jesus యేసు was. ఎవరో చూడగొనడానికి జక్కయ్య వెళ్ళాడు. What for you have come today? నువ్వు ఈ దినాన్ని ఎందుకు వచ్చావు? What for you have come? నువ్వు ఎందుకు ఈ దినాన్ని వచ్చావు? Do you want to see Jesus? నువ్వు యేసు చూడాలనుకుంటున్నావా? You can. నువ్వు చూస్తావు. You can. నువ్వు చూస్తావు. Your heart can be open. నీ యొక్క హృదయం తెరవబడుతుంది. And this Jacob, ఈ యొక్క జక్కయ్య our other man, కఠినమైన హృదయుడు. no peace, ఎలాంటి నెమ్మది లేదు, fear. భయము తనలో ఉంది. I don't know if what is going to happen to my life. నా జీవితమునకు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నాడు. I'm so rich. నేను ఎంతో ధనవంతుణ్ణి, I have no peace. అయినప్పటికీ నెమ్మది నాలో లేదు. I want to see who Jesus is. యేసు ఎవరో నేను చూడాలనుకుంటున్నాను. He went to on the streets. తాను ఆ వీధుల్లోకి వచ్చాడు. Somebody said he's coming there. ఎవరు అన్నారు యేసు ఎక్కడి నుంచి వస్తున్నాడని. He ran to that place తాను చోటు పరిగెత్తుకుంటూ వచ్చాడు. and he could not see him కానీ చూడలేకపోయాడు. because of the mob. ఎందుకంటే అక్కడ పెద్ద గుంపు ఉంది. And he was surrounded hundreds of people. యేసు చుట్టూ కూడా వందల మంది ప్రజలు చుట్టుకొని ఉన్నారు. He was a short man, కానీ తానేమో పొట్టివాడు, troubled man. కలవరపరచబడిన వాడు. Nobody could understand his condition. ఎవరికి కూడా ఇతని స్థితి అర్థం కావట్లేదు. Short people are very intelligent. చూడండి, పొట్టివారు చాలా తెలివైన వారు. Even then he could have peace. చూడండి, తెలివైన వాడు అయినప్పటికీ నెమ్మది లేదు. Some people say, కొద్దిమంది అంటారు, I think no short man is here. చూడండి పొట్టివారు ఇక్కడ ఎవరు లేరు కదా. కొట్టుడు భూమి పైన ఎంత కనబడతాడు, భూమి లోపల అంత ఉంటాడు. చూడండి, పొట్టివాడు భూమి పైన ఎంత కనబడతాడో లోపల కూడా అంతే ఉంటాడు. That nobody knows. అది ఎవరికి తెలీదు. Nobody knows. They're very clever. ఎవ్వరు గుర్తించలేదు. వారు చాలా తెలివైన వారు. This man's cleverness brought a miserable life. ఈ యొక్క వ్యక్తి యొక్క జ్ఞానము దౌర్భాగ్యమైన జీవితాన్ని తెచ్చింది. He was
ఎంతో అంటే ఉప్పొంగే జ్ఞానవంతుడు. Yes. And then that's how he was able to collect the money. ఆ విధంగా తాను డబ్బులు సేకరిస్తున్నాడు. And became a very rich man. తాను ఇప్పుడు ధనవంతుడయ్యాడు. But miserable life. కానీ దౌర్భాగ్యమైన జీవితము. You know, there's only one way. For any problem, the solution is the Lord Jesus. ఏ సమస్య అయినా కానివ్వండి నీ జీవితంలో ఒకే ఒక పరిష్కారము జవాబు యేసుక్రీస్తు ప్రభువారు. There is no way. ఇంకా వేరే మార్గం లేదు. And this word I can even say on the open air on the streets. ఈ యొక్క మాటలో బహిరంగ సువార్తలో అందరి ఎదుట కూడా నేను చెప్పగలను. Because it's not true. ఎందుకంటే ఇది సత్యము. We have authority, authentic proofs in the word of God that there is no way except Jesus Christ is the only way. అధికారముతో లేఖనాల రుజువును బట్టి చెప్పగలుగుతాము వేరే మార్గమే లేదు. యేసుక్రీస్తు ప్రభువారే ఏకైక మార్గము. జక్కయ్య అనేకమైన మార్గాలు ప్రయత్నించవచ్చు. తాను క్లబ్స్ కు వెళ్ళవచ్చు. అక్కడ డబ్బులు ఎంతో వేల సంఖ్యలో ఖర్చు పెట్టవచ్చు. తన జీవితాన్ని సంతోషంగా అనుభవించవచ్చు. అది సహాయం చేయలేదు. తాను చక్కటి హోటల్కి వెళ్ళవచ్చు. తన కుటుంబాన్ని కూడా తీసుకొని వెళ్ళవచ్చు. డబ్బులు వేలు ఖర్చు పెట్టవచ్చు. అది కూడా తనకు అవకాశం కాదు. తాను దౌర్భాగ్యమైన జీవితంలో దిగజారుతూ తాను ఎంతో భయంకరమైన జీవితంలోకి వెళ్ళాడు. ఇప్పుడు తాను తీర్మానం తీసుకున్నాడు. ఇప్పుడు ఏది కూడా పని చేయలేదు. కాబట్టి నేను యేసు యొద్దకు వెళ్తాను. ప్రజలు ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన నెమ్మదిస్తాడంట. ఆయన సంతోషం ఇస్తాడు. ఆయన జీవితాన్ని మార్చగలడు. ఆయన నాకు సహాయం చేస్తాడు. ఆయన ఎవరో నేను చూస్తాను. నేను వెళ్ళి చూస్తాను. ఆయన అక్కడికి వెళ్ళాడు కానీ చూడలేకపోయాడు. ఏం జరిగింది? తాను ఇంటికి వెళ్ళలేదు. He had the steadfastness. తనకు ఆ యొక్క స్థిరత్వం ఉండింది. Today something should happen. ఈ దినాన ఏదో ఒక జరగాలని పట్టుదల. Something should happen. ఏదో ఒక జరగాలి. I cannot continue this miserable life. నేను దౌర్భాగ్యమైన జీవితంలో కొనసాగను. How many people today, in spite of hearing the gospel, they continue to be miserable. ఎంతమంది దినాల్లో సువార్త వింటున్నప్పటికీ కూడా దౌర్భాగ్యమైన జీవితంలోనే కొనసాగుతూ ఉంటారు. Maybe someone sitting here, బహుశా అలాంటి వారు ఇక్కడ కూడా ఉండవచ్చు. your life is like that. నీ జీవితం కూడా అదే విధంగా ఉంది. You are miserable. నువ్వు దౌర్భాగ్యుడవు. Nobody knows. ఎవరికి తెలీదో You know it. నీకు తెలుసు. And Lord knows it. ప్రభువుకి తెలుసు. God gives His message to you. అందుకొరకే దేవుడి వాక్యం నీకే You are తెలుస్తున్నాడు. miserable. నువ్వు దౌర్భాగ్యుడు. You are trying so many ways. నువ్వు ఎన్నో మార్గాలు ప్రయత్నిస్తున్నావు. Unsuccessful. ఎన్నింటిలో కూడా ఓడిపోతున్నావు. This evening, ఈ సాయంకాలంలో I Jacob came to the Lord. జక్కయ్య యేసు యొద్దకు వచ్చినట్టుగా You come to the Lord. నువ్వు కూడా యేసు యొద్దకు రా. Transform your life. ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. He can change your life. ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. He went there, he could not see. తాను అక్కడికి వెళ్ళాడు, యేసు చూడలేకపోయాడు. He ran to the tree. తాను వెంటే మేడి చెట్టు యొద్దకు వెళ్ళాడు. A officer, class 1 officer. ఒక క్లాస్ 1 ఆఫీసర్ It says he ran. అక్కడ రాయబడింది కదా, తాను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. Wicked man. చూడండి, ఒక పిచ్చివాడి వలె Miserable life. ఎంతో దౌర్భాగ్యమైన జీవితం. His money, his gold, his silver could not help him. తన వెండి బంగారులో ధన ఐశ్వర్యములు ఏది కూడా తనకు సహాయం చేయలేకపోయింది. He was a rich man. జక్కయ్య తాను ధనవంతుడు. And the Bible says he's a rich. బైబిల్ గ్రంథంలో తాను ధనవంతుడని రాయబడితే He is very rich. ఆయన చాలా ధనవంతుడు. That could not help him. అది తనకు సహాయం చేయలేదు. He became mad. తాను పిచ్చివాడయ్యాడు. He was running on the street. వీధుల్లో పరిగెడుతున్నాడు. Class 1 officer. ఒక క్లాస్ 1 ఆఫీసర్ He ran till he could see a tree. తాను ఒక చెట్టు చూసేంత వరకు పరిగెత్తాడు. He ran, పరిగెత్తాడు, running పడుకుతున్నాడు. till he could see a tree. ఆ చెట్టు చూసేంత వరకు వెళ్ళాడు. Finally he came to a tree. చివరిగా మేడి చెట్టు దగ్గరకు వచ్చాడు. He climbed the tree, ఆ చెట్టు ఎక్కాడు. sitting over there, ఆ చెట్టు పైన కూర్చున్నాడు. waiting for the Lord to come. ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు. He wanted to see. తాను యేసుని చూడాలనుకుంటున్నాడు. Maybe sitting on the tree. బహుశా చెట్టు పైన కూర్చొని Inwardly he went to tell him, హృదయంలో తాను అనుకుంటుండవచ్చు, "Oh Jesus, I don't know who you are. ఓ యేసు, నువ్వెవరో నాకు తెలియదు. I have come to see you. నేను నిన్ను చూడటానికి వచ్చాను. I am a miserable man. అయ్యో, నేను దౌర్భాగ్యమైన I వ్యక్తిని. have no peace. నాలో నెమ్మది లేదు. I have money. నా దగ్గర డబ్బు ఉంది. I am a rich man. నేను ధనవంతులను. I am
Don't pass me by. నన్ను దాటి వెళ్ళవద్దు, Don't pass me by. నన్ను దాటి వెళ్ళవద్దు. And with this, I'm sure, with this prayer in his heart, he was sitting on the tree. ఈ ప్రార్థనతో, ఈ భారమైన హృదయంతో ఖచ్చితంగా తాను ఆ మేడి చెట్టు పైన కూర్చొనున్నాడు. Don't pass me by. యేసు నన్ను దాటి వెళ్ళవద్దు. I'm most miserable. నేను ఎంతో దౌర్భాగ్యమైన వ్యక్తిని. And life became so miserable. నా జీవితం ఎంతో దైనికముగా మారింది. If that increases, ఒకవేళ అది ఇంకా ఎక్కువ అవుతే, man cannot go back even have suicide. చూడండి, మనుషుడు ఇంకా చనిపోవటానికి కూడా వెనకంజ వేయడు. Yes, because he's stubborn. ఎందుకంటే కలవరంలో ఉన్నాడు. We don't know if Jesus had not met him, what would happen? ఒకవేళ యేసు జక్కయ్యని కలుసుకోకపోయింటే తన జీవితం ఏమైందో తెలియదు. He can tell when you see him. చూడండి, మీరు తనను పరలోకంలో చూసినప్పుడు అడిగి తెలుసుకోవచ్చు. Okay, if you have not met Jesus, జక్కయ్య, ఒకవేళ దినాన యేసుని నువ్వు కలుసుకోకపోయి ఉంటే what would happen? నీ పరిస్థితి ఏమైండేది? I was almost prepared to be suicide. తాను నిండేవాడు, నేను ఇంకా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. That was my last time. ఇంకా అదే నా చివరి సమయము. Because of miserableness, ఎందుకొరకు నా జీవితంలో ఉన్న దౌర్భాగ్య స్థితిని బట్టి sitting on the tree, ఆ చెట్టు పైన కూర్చొని praying in his heart, తన హృదయంలో ప్రార్థిస్తూ, oh Jesus, ఓ యేసు, pass me on. అయ్యా నన్ను దాటి వెళ్ళవద్దు, Please pass me on. దయచేసి నన్ను దాటి వెళ్ళవద్దు. After we are singing that song, మనము ఆ పాట పాడుతున్నాం కదా, don't take away the joy from me. నాలో ఉన్న ఆ సంతోషమును తీసివేయవద్దు. And nanu daati pokumu. నన్ను దాటి పోకుము అన్న పాట. I am miserable. నేను ఎంతో దౌర్భాగ్యంగా ఉన్నాను. Oh, don't pass me అమ్మా, by. నన్ను దాటి వెళ్ళవద్దు. I am in last stage of my నా life. జీవితంలో ఇంకా చివరి క్షణాల్లో ఉన్నాను. And our Lord is a great God. మన ప్రభువు గొప్ప దేవుడు. He is a creator. ఆయన సృష్టికర్త. He knows everyone sitting here. ఇక్కడ కూర్చున్న అందరినీ ఎరిగినవాడు. He knows how perfect hypocrites we are. మనము ఎంత పరిపూర్ణత, నైపుణ్యత కలిగిన వేషధారణము తెలుసు. That is only for human beings. అది కేవలం మనుషులకే. That is not before God. అది దేవుని ఎదుట చెల్లదు. Your life is open before నీ God. జీవితము దేవుని ఎదుట తెరవబడిన పుస్తకము. Maybe nobody knows. బహుశా ఎవరికి తెలియకపోవచ్చు, He knows you. ఆయనకు నువ్వు తెలుసు. Jacob was sitting there. జక్కయ్య ఇక్కడ కూర్చొని ఉన్నాడు. And he was praying, తాను ప్రార్థిస్తున్నాడు, oh Jesus, ఓ యేసు, pass me on. నన్ను దాటి వెళ్ళవద్దు. I sought my job. నా యొక్క ఉద్యోగంలో నేను విడిచిపెట్టాను. I did not go. నేను వెళ్ళలేదు. I left my wife. నా భార్యను విడిచిపెట్టాను. I left my children. నా పిల్లల్ని విడిచిపెట్టాను. I left my house. నా ఇంటిని విడిచిపెట్టాను. I left my pleasure. నా యొక్క సుఖాన్ని విడిచిపెట్టాను. I don't even eat today. నేను ఈ దినాన భోజనం కూడా చేయలేదు. I'm more miserable. నేను ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. Pass me ఓ by. యేసు, నన్ను దాటి వెళ్ళవద్దు. Jesus, gracious, merciful, full of love and compassion. కృప, కనికరము కలిగిన సంపూర్ణమైన ప్రేమ, వాత్సల్యతతో నింపబడిన యేసు వచ్చాడు. He could understand everything about you. ఆయన జక్కయ్య గురించి సమస్తము అర్థము చేసుకోగలిగాడు. He knows everything about you. నీ గురించి ఆయనకు సంపూర్ణముగా సమస్తము ఎరిగినవాడు. You are not accidentally were here. ఏదో అనుకోకుండా నువ్వు ఇక్కడికి రాలేదు. You are not accidentally here. నువ్వు అనుకోకుండా ఇక్కడికి రాలేదు. God has a plan for you. దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. That's the reason God has brought ఆ you. ప్రణాళిక దేవుడి ఇక్కడికి తెచ్చాడు. You are నిన్ను struggling in your heart. నీ హృదయంలో కలవరంలో ఉన్నావు. You are miserable in your నువ్వు heart. దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు. There is a sin in your heart. నీ హృదయంలో పాపం ఉంది. You are not changed. నువ్వు మారలేదు. You are trying, pretending to be changed. నువ్వు మారని నటిస్తున్నావు. That will never help you. అది నీకు సహాయం చేయదు. And the Zacchaeus condition was that, జక్కయ్య స్థితి కూడా ఆ విధంగా ఉండింది. sitting there, అక్కడ కూర్చొని, oh Lord, pass me ఓ on. ప్రభువా, నన్ను దాటి వెళ్ళవద్దు. Pass me on. ఓ ప్రభువా, నన్ను దాటి వెళ్ళవద్దు. The kind-hearted, the Lord could understand his miserableness. కనికరం కలిగిన దేవుడు జక్కయ్య యొక్క దౌర్భాగ్య స్థితిని అర్థం చేసుకున్నాడు. He could understand ఆయన అర్థం చేసుకున్నాడు. when he came there.
అక్కడికి వచ్చినప్పుడు He stood there. యేసు అక్కడ ఆగాడు. Read the verse. ఆ మాటను చదువుతాను 5వ వచనము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, That was the first time he met him. మొట్టమొదటిసారి కలుసుకున్నాడు తాను. Who told him that is there? జక్కయ్య పేరును యేసుతో చెప్పింది ఎవరు? Who told him? ఎవరు చెప్పారు? Samaritan woman, first time she met the Lord. సమరయ స్త్రీ మొదటిసారి ప్రభుని కలుసుకుంది. Who told him that she got 5 husbands? ఆమెకు 5 భర్తలు ఉన్నారని ఎవరు ప్రభుతో చెప్పారు? Who told him? ఎవరు ప్రభుతో చెప్పారు? Nobody need to tell about your life. నీ జీవితం గురించి నీకు కూడా చెప్పవలసిన అవసరం లేదు. You may be a children of believer. నువ్వు విశ్వాసి యొక్క పిల్లలు అయి ఉండవచ్చు, That makes no difference. ఆయన వ్యత్యాసం లేదు. Your life must be transformed. నీ జీవితము మారాలి. The Lord will come into your heart. ప్రభు నీ హృదయంలోకి వస్తాడు, Change your life. నీ జీవితాన్ని మారుస్తాడు. That is the salvation. అదే రక్షణ, That is the salvation. అదే రక్షణ. Now check. Jesus Christ came there. ఇప్పుడు యేసు అక్కడికి వచ్చాడు. Oh, he could understand his miserable heart. తన యొక్క దౌర్భాగ్య స్థితిని అర్థం చేసుకున్నాడు. He could understand everything in his heart. తన హృదయంలో ఉన్న సమస్తమైన ఆలోచన అర్థం చేసుకున్నాడు. Straight away he said, వెంటనే యేసు అన్నాడు, come down. క్రిందికి దిగిరా. Then what is the next? తర్వాత మాట ఏంటి? So, కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. I am coming to your house. నేను నీ ఇంటికి వస్తాను దినానా. My house. నా ఇంటికి ప్రభా. He only wanted to see him. కేవలం జక్కయ్య యేసుని He చూడాలనుకున్నాడు. wanted to see who he was. ఆయన ఎవరో చూడాలనుకున్నాడు. Just he wanted to consider. కేవలం చూస్తే చాలనుకున్నాడు. Lord can do more than your imagination, your asking. నువ్వు ఊహించిన దానికంటేనో అడిగిన దానికంటేనో అత్యధికముగా చేయి శక్తి గలవాడు. You only have to come. కానీ కేవలము నువ్వు రావాలి. He can do marvelous things. ఆయన అద్భుత ఆశ్చర్యకార్యం He చేస్తాడు. can do wonders. ఆయన అద్భుతం చేస్తాడు. Now, when he said, immediately he came down. ఎప్పుడైతే యేసు మాట్లాడాడో వెంటనే చెట్టు దిగాడు. I don't know. He might have slipped down. బహుశా వెంటే దిగాడు అంటే జారి పడిపోయి ఉండవచ్చు. I can definitely will imagine how he came down. చూడండి, ప్రభు క్రిందికి దిగిరమ్మన్నప్పుడు ఏ విధంగా దిగి వచ్చాడో అర్థమవుతుంది. One day, ఒక రోజు I did not go to the school. నేను స్కూల్కి వెళ్ళలేదు. I went to this tamarind tree నేను ఈ యొక్క అంటే చింత చెట్టు దగ్గరికి వెళ్ళాను. because I like tamarind. ఎందుకంటే నాకు చింతపండు అంటే చాలా ఇష్టము. Stopping going to the school, నేను స్కూల్కి వెళ్తాం ఆపేసి I climbed the tree. నేను చెట్టు ఎక్కాను. I was plucking the tamarind. నేను ఆ చింతపండును తెంపుకుంటున్నాను. Somebody shouted, ఎవరో అరిచారు, "Me Nana was to try." మీ నాన్న వస్తున్నాడని. I myself don't know how I came down. చూడండి, నాకే తెలియదు ఏ విధంగా క్రిందికి దిగాను. Within seconds, క్షణాల్లో by the time my father turned the way, I went down. మా నాన్న ఆ వీధికి ఇటు తిరిగే లోపే కింద ఉన్నాను. Till today, I don't know how. చూడండి, ఇప్పుడు వరకు తెలియదు ఏ విధంగా దిగాను అంత వేగంగా. Same thing happened to Jeckiah. జక్కయ్య కూడా అదే జరిగింది. He came down so fast. ఎంత వేగంగా కిందికి వచ్చాడు. What a joy. ఎలాంటి సంతోషము. Jeckiah, come on, let's go. జక్కయ్య రా, ఇంటికి వెళ్దాము. No, my dear. ప్రభా, మా ఇంటికి వస్తావా? What a joy it is. ఎలాంటి గొప్ప సంతోషము. What a joy you will come into my house. ప్రభా, నా ఇంటికి వస్తున్నావా? ఎలాంటి సంతోషము. I never deserve. ప్రభా, నేను ఎప్పుడు ఆశించలేదు. I don't deserve it. అసలు నేను ఆ అర్హత కూడా కలిగిన వాడిని I కాదు. have no such deserving that you should come to my house. ప్రభా, నా ఇంటికి వచ్చే అర్హత నాలో ఏది కూడా లేదు. Doesn't matter, still I will come. పర్వాలేదు, అయినా నీ ఇంటికి వస్తాను. Started going. కాబట్టి వెళ్తున్నాడు. The transformation started taking place. ఇప్పుడు జక్కయ్య జీవితంలో మార్పు ఆరంభమైంది. He went to place called Kana, కానాను అన్న ప్లేస్ స్థలానికి వెళ్ళాడు. where the marriage was held. అక్కడ వివాహం జరుగుతుంది. This wine was over. అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది. Jesus told them to fill the water. యేసుక్రీస్తు ప్రభువు నీళ్లు నింపమని చెప్పాడు. When they filled the water, వారు నీళ్లు నింపినప్పుడు it was water. అది నీళ్లే. Jesus said, take it and serve them. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, దాన్ని తీసుకొని ఇప్పుడు మీరు అందరికి ఇవ్వండి అన్నాడు. They took it. వారు తీసుకున్నారు. Then
while they were going, వారు ఆ విధంగా అందరికి ఇవ్వడానికి వెళ్ళే సమయంలో it turned to be a. అది ద్రాక్షారసముగా మారింది. While they were going, వారు వెళ్ళేటప్పుడు what changed in place? అంత మార్పు చోటు చేసింది. What happened to Zechariah? ఇదే చిక్కకి జరిగింది. While they were going, వారు వెళ్ళే సమయంలో he was completely lost. తాను సంపూర్ణంగా మారాడు. There was no gospel, సువార్త లేదు, no prayer, ఇంకా ప్రార్థన చేయలేదు, nothing was happened. ఏది జరగలేదు. He was completely lost. తాను సంపూర్ణంగా మారిపోయాడు. See what happened. ఏం జరిగిందో చూడండి. Read that. అందరూ జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, Before that. దానికన్నా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సలుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొని అతనికి 4 గంటలుగా మరలా చెల్లించును. This is the transformation. ఇది మార్పు. This is the true transformation. ఇది నిజమైన మార్పు. Nobody told him, ఎవరు తనతో చెప్పలేదు. Lord, with whom I have taken wrongly, I will return back. ప్రభువా, ఎవరి యొద్దైతే అన్యాయంగా తీసుకున్నానో తిరిగి ఇచ్చేస్తాను. It is enough. అది చాలు. I got peace. నాకు నెమ్మది వచ్చింది. And even I can return 4 times. నేను తీసుకున్నంతకు 4 రెట్లు ఇస్తాను. God did not that. ప్రభు చెప్పలేదు. It is a work of transformation. ఇది మార్పు చెందిన కార్యము. If you say you are born again, నువ్వు తిరిగి జన్మించావంటే it should be seen. అది కనబడాలి. It is not a hidden work. అది దాచబడిన కార్యము కాదు, It should be seen. అది కనబడాలి. All the people were wondering. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. When I was born again, నేను రక్షించబడినప్పుడు you know, I was a miserable person. నేను ఎంతో భయంకరమైన వ్యక్తిగా ఉన్నాను. Very miserable. ఎంతో భయంకరమైన వ్యక్తిగా It జీవించాను. was miraculously Lord has saved. ప్రభు అద్భుతమైన రీతిలో నన్ను రక్షించాడు. What a transformation on the spot. వెంటే ఉన్న పాటనే ఎలాంటి గొప్ప మార్పు నాలో చోటు చేసుకుంది. I went to a meeting. నేను కూడికకు వెళ్ళాను. I was sitting there. నేను అక్కడ కూర్చున్నాను. I did not go there to be born again. రక్షించబడాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళలేదు. I went there to see Tamasha. నేను తమాషా చూడటానికి వెళ్ళాను. Thousands of people came వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. because I never seen, because I come from a small district. నేను ఒక చిన్న మారుమూల ప్రాంతం నుండి వచ్చాను I have కాబట్టి never seen such a people where thousands of people gather except I read in the word of God. వేల సంఖ్యలో ప్రజలందరూ కూడా కూడి రావటం ఎప్పుడు చూడలేదు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. నేను చూడలేదు. I never see. నేను ఇప్పుడు చూడలేదు. But people said that it is there. ప్రజలు కానీ ఉందని చెప్తున్నారు. Then I went to see. సరే చూడటానికి వెళ్ళాను. I went very late. నేను ఆలస్యంగా వెళ్ళాను. And because I went late, I sat in the back. ఆలస్యంగా వెళ్ళాను కాబట్టి చివరిలో కూర్చున్నాను. 7,000-8,000 people were there. ఆ దినాన 7,000-8,000 మంది కూడుకున్నారు. And I was right at the back, very big distance. నేను దూరంగా వెనక్కి కూర్చున్నాను. Just sitting over there. నేను అక్కడ కూర్చున్నాను, Just listening. వింటున్నాను. The preacher was preaching the gospel. ఇప్పుడు ఆ బోధకుడు సువార్త చెప్తున్నాడు. While preaching, సువార్త చెప్పేటప్పుడు all of a sudden he said, అనుకోకుండా ఒక మాట అన్నాడు. he was showing like this. ఈ విధంగా వేలు చూపెట్టాడు. Oh, young man, ఓ ఎవరిస్తున్నా, you are a miserable man. నువ్వు దౌర్భాగ్యమైన వ్యక్తివి. You are living in sin. నువ్వు పాపంలో జీవిస్తున్నావు. You said Jesus Christ is not God. యేసు క్రీస్తు దేవుడు కాదు నువ్వు చెప్పావు. I don't know who is man. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. How can he know that? I did say that Jesus Christ. యేసు క్రీస్తు దేవుడు కాదని నేను చెప్పాను. I even preached brothers. నేను ఇతరులకు కూడా బోధించాను. I used to tell them నేను అందరికి చెప్పేవాడిని Jesus Christ is not God. అసలు యేసు క్రీస్తు ప్రభువు దేవుడు కాదని. There is a reason for that. దానికి ఒక కారణం ఉంది. We had a problem in my family. మా కుటుంబంలో సమస్య ఉండింది. My father and mother, they used to fight every day. మా అమ్మ నాన్న ఎప్పుడు రోజంతా ప్రతి రోజు కూడా కొట్లాడేవారు. మీరు ఎన్ని రోజులు ఒకసారి కొట్లాడతారు చెప్పండి. చూడండి, మీరు ఎన్నిసార్లు కొట్లాడతారు చెప్పండి. రోజుకి ఎన్నిసార్లు కొట్లాడతారు చెప్పండి. వారానికి పోయి వారానికి ఎన్నిసార్లు కొట్లాడతారు. రోజు కొట్లాడతారంట. ఇవి కూడా మా కుటుంబం సంబంధించి. My parents, every day they used to fight. మా తల్లిదండ్రులు ప్రతి రోజు కూడా గొడవాడేవారు. I was 12 years old. ఆ సమయంలో నా వయసు 12. And even then, అప్పుడు కూడా I
I used to feel so miserable. నాకు ఎంతో బాధ అనిపించేది. Peacelessness. నెమ్మది లేని కుటుంబము, There's no peace. అసలు సమాధానం లేదు. One day I was coming from the school. ఒకరోజు స్కూల్ నుండి వస్తున్నాను. And then I was thinking, నేను అప్పుడు ఆలోచిస్తున్నాను, why did this school over? అసలు ఎందుకు ఈ స్కూల్ అయిపోయింది? One more hour it would have been there, it was good. అయ్యో, అసలు ఇంకొక గంట క్లాస్ ఉంటే బాగుండేది కదా. But I'm going to hell. ఎప్పుడు నరకానికి వెళ్తున్నాను. I see the miserableness in my family. మా కుటుంబంలో నెమ్మది లేని దౌర్భాగ్య స్థితికి ఉంటుంది. Peace in our family. అసలు సమాధానం లేని కుటుంబము. That went on like that. ఆ విధంగా కొనసాగుతోంది. I could not tolerate. నేను భరించలేకపోయాను. I became so miserable. నేను ఇప్పుడు నెమ్మది లేకుండా అయిపోయాను. Peacelessness. సమాధానం లేదు. Because of the condition of the family. ఎందుకంటే కుటుంబ పరిస్థితులను బట్టి. Then a thought came to me. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. Why can't you pray to Jesus Christ? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుకి ప్రార్థన చేయకూడదు? Maybe he will help. బహుశా ఆయన సహాయం చేస్తాడేమో. The thought came to me. ఆ ఆలోచన వచ్చింది. I am not born again. నేను అప్పుడు రక్షించబడలేదు. Then I said, let me pray, let us see. సరే, నేను అనుకున్నాను, సరే ప్రార్థన చేస్తాను, చూద్దాం పరిస్థితి అనుకున్నాను. Whether he will solve the problem. ఆయన నా సమస్య తీరుస్తాడా తీరువడా? See, I am from Karnataka. నేను కర్ణాటకకు చెందిన వాడిని. We have custom there. మాకు అక్కడ ఉన్న ఆచారం ఏంటంటే, Even for Christians also. క్రైస్తవులకు కూడా ఉండే ఆచారము. Whenever they pray, ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు they break the coconut and pray. వారు కొబ్బరికాయని పగలగొట్టి ప్రార్థిస్తారు. That is there everywhere. అది అంతటా ఉండే ఆచారం అక్కడ. So then I thought, కాబట్టి నేను అనుకున్నాను, I also know that must do the same thing. నేను కూడా అదే విధంగా చేయాలి. Somehow I took one coconut. ఏదో విధంగా ఒక కొబ్బరికాయ పట్టుకున్నాను. I did not tell anyone. నేను ఎవరికి చెప్పలేదు. And I went to the mountains. నేను ఆ కొండ దగ్గరికి వెళ్ళాను. There these big mountains are there. అక్కడ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. Right below there is a cave. ఆ కొండల గృహ మధ్యలో ఒక చిన్న గృహ ఉంది. And we have to go down. ఆ కిందికి వెళ్ళాలి. Big mountains are there. అక్కడ పెద్ద పెద్ద కొండలు. Small cave is there. దాంట్లో ఒక చిన్న గుహ ఉంది. I went into that cave. ఆ గుహలోనికి వెళ్ళాను. And I started weeping and praying. ఇంకా ఏడుస్తూ ప్రార్థిస్తున్నాను. Oh God, ఓ దేవా, you peace. నెమ్మది పో. You peace in my family. మా కుటుంబంలో నెమ్మది పో. Oh God, have mercy upon us. ఓ దేవా, మమ్మల్ని కనికరించు. For such a long time, I was weeping and praying. ఆ విధంగా ఏడుస్తూ ఏడుస్తూ చాలాసేపు ప్రార్థించాను. And after that, దాని తర్వాత I took the coconut ఆ కొబ్బరికాయ తీసుకున్నాను. and said, in the name of Jesus Christ I pray. నేను అన్నాను, యేసు నామములో విరగొడుతున్నాను, ఆమేన్ అన్నాను. I broke it. దాన్ని విరగొట్టాను. I made it to pieces. అది ముక్కలు ముక్కలైంది. And actually we have to distribute others. నిజంగా చెప్పాలంటే ఆ విరగొట్టిన ముక్కలు వేరే వారికి పంచాలి. Who is there? అక్కడ చుట్టూ ఎవరున్నారు? Nobody but a single man. ఎవరు ఒక్కరు కూడా లేరు. In the meantime, I was feeling very hungry. ఈ మధ్యలో బాగా ఆకలి అయిపోతుంది, ప్రార్థన చేశాను కదా. Half of the coconut I ate. ఆ సగం కొబ్బరి నేనే తిన్నాను. 5 pieces. కొన్ని ముక్కలు మిగిలాయి. I took it to my house మా ఇంటికి తీసుకొని వెళ్ళాను. to give my parents. మా తల్లిదండ్రులకి ఇవ్వటానికి. If they eat, ఒకవేళ అది తింటే they will not fight. వారు మళ్ళీ కొట్లాడరు. That was my faith. అది నా విశ్వాసము. So I took some pieces. కాబట్టి కొన్ని ముక్కలు తీసుకొని I gave to my father, mother. మా అమ్మకు మా నాన్నకి ఇచ్చాను. I did not tell them where from I brought. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు వారికి. I gave them. వారికి ఇచ్చాను. They ate. వారు తిన్నారు. That night I slept very peacefully. ఆ రాత్రి నేను నెమ్మదిగా పడుకున్నాను. Tomorrow onwards there won't be any fight. ఇంకా రేపటి నుండి మా ఇంట్లో గొడవలు ఉండవు. But something happened. కానీ ఒక వింత జరిగింది. Suddenly early in the morning, వేకుజామునే పొద్దున్నే I heard big noise. పెద్ద శబ్దం విన్నాను. Suddenly I got up. అనుకోకుండా లేచాను ఉలికిపడి. What happened? ఏం జరిగింది? My father and mother, they were fighting more than before. మా అమ్మ నాన్న ముందు కన్నా ఎక్కువగా గొడవడుతున్నారు. నేను లేచాను. What is this? ఇదేంటి? I prayed. నేను ప్రార్థించాను. I broke the coconut. కొబ్బరికాయ కూడా కొట్టాను. And Jesus Christ could not hear my prayer. యేసు నా ప్రార్థన వినలేదు. The problem increased. సమస్య పెరిగింది. Then I decided, నేను అప్పుడు తీర్మానం చేసుకున్నాను, Jesus Christ is not God. యేసు క్రీస్తు అసలు దేవుడే కాదు. I used to tell the others, నేను అందరికీ చెప్పేవాడిని, He is not God. ఆయన దేవుడు కాదు. If it's God, you would have heard me. ఆయన దేవుడు కూడా నా మాట, If it's God, you would have. ఒకవేళ ఆయన దేవుడు అయితే నా మాట వినేవాడు. Problem increased. సమస్య పెరిగింది. That day was a great transformation in my life to enter into the wicked world. ఒక భయంకరమైన పాపపు జీవితంలో ప్రవేశించడానికి ఇంకా అక్కడ నుండి మొదలైంది. No peace, నెమ్మది లేదు, no joy. సంతోషం లేదు. I started traveling in the train నేను ట్రైన్ లో ప్రయాణమై వెళ్ళేవాడిని. here and there. నేను అటు ఇటు వెళ్ళేవాడిని. Whether I can get any peace. ఎక్కడైనా నెమ్మది దొరుకుతుందా అని.
In those days, ఆ రోజుల్లో I traveled with trains. నేను చాలా ట్రైన్ ప్రయాణం చేసేవాడిని. Not a single day I purchased a ticket. నేను ఒక్క రోజు కూడా టికెట్ కొనుక్కోలేదు. I was so clever. నేను చాలా తెలివిగా ఉండేవాడిని. I knew how to escape. ఏ విధంగా తప్పించుకోవాలో టికెట్ లేకుండా తెలుసు. Every time I used to do that. నేను ప్రతిసారి చేసేవాడిని. One day, ఒక రోజు I was traveling. నేను వెళ్తున్న ట్రైన్ లో Those trains, 4 or 5 compartments. ఆ ట్రైన్లకు 4-5 బోగీలు ఉండేవి. Not like this today. ఇప్పుడుండే ట్రైన్ లాంటివి కాదు. I'm talking about 60 years back. నేను 60 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. And those compartments, ఆ బోగిల్లో you can't change from internal. నువ్వు అంటే ఒక దాని నుండి ఇంకో దాంట్లోకి వెళ్ళలేవు, Local to change. లోపల నుండి వెళ్ళలేము. If you have to change, నువ్వు ఒకవేళ వేరే బోగికి ఎక్కాలంటే where it stops, ఎక్కడైతే ట్రైన్ ఆగుతుందో get out and get. నువ్వు దిగి వేరే బోగి ఎక్కాలి. So I was so managing. కాబట్టి నేను ఏదో పోతా ఉన్నాను. Every platform is to get out. ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర దిగేవాడిని. And look at the compartment, which compartment the TT is entering. ఏ బోగిలో టీటీ ఎక్కుతున్నాడో చూసేవాడిని. And whichever is left, 1 or 2 TTs only. చూడండి, ఒకరిద్దరే టీటీలు ఉండేవారు. Whichever is left, ఏదైతే ఇంకా టీటీ ఎక్కకుండా ఉంటుందో I used to enter. దాంట్లో ఎక్కేవాడిని. Peacefully till next station. చూడండి, నెమ్మదిగా ఇంకో స్టేషన్ దాకా వెళ్ళేవాడిని. Like that I was managing. ఆ విధంగా స్టేషన్ వెళ్ళేవాడిని. One day, ఒక రోజు there was this bad. స్క్వాడ్ వచ్చారు. That I wrote down. ఇంకా అది నాకు తెలియదు. So I got down to the station. నేను స్టేషన్ లో దిగాను. And 2 TTs were there, they entered. 2 టీటీలు ఉన్నారు, ఎక్కాను. Next nobody entered. దాని తర్వాత ఎవరు ఎక్కలేదు. It was going. అది వెళ్తుంది. Immediately running train I caught. నేను ఆ వెళ్తున్న ట్రైన్ ని పట్టుకున్నాను. I entered inside. నేను లోపలికి ఎక్కాను. One TT was sitting there. ఒక టీటీ అక్కడ కూర్చొని ఉన్నాడు. నేను ఆయన చూశాను. Immediately I jumped from the train. వెంటనే ఆ వెళ్తున్న ట్రైన్ నుంచి కిందికి దూకాను. And I lost my balance. నేను ఆ బ్యాలెన్స్ తప్పిపోయింది. And I was rolling on the platform. నేను ఆ ప్లాట్ఫామ్ పైన దుర్రుకుంటూ పడిపోయాను. Hands and legs were wounded. నా కాళ్ళు చేతులు మొత్తం వచ్చి అంటే రాసుకుపోయాయి. My bag was there. కానీ బ్యాగ్ అక్కడే ఉంది. The last compartment is coming. ఇంకా చివరి బోగి వస్తుంది. Somehow I got up. ఏదో విధంగా లేచాను. I was just this. నేను ఈ ట్రైన్ ఎక్కాలి. I could catch that compartment. ఆ కంపార్ట్మెంట్ పట్టుకున్నాను. Entered inside. లోపలికి వెళ్ళాను. There is another TT was there. అక్కడ ఇంకో టీటీ ఉన్నాడు. Now I cannot. నేను ఇప్పుడు తప్పించుకోలేను. I was caught. ఇంకా నన్ను పట్టుకున్నారు. He handed over me to the police. నన్ను పోలీసులకు అప్పగించారు. Take him to the jail. జైలుకి తీసుకొని వెళ్ళండి. Man is traveling without ticket. టికెట్ లేకుండా ప్రయాణం అవుతున్నాను. My age was 12 years. ఆ సమయంలో నా వయసు 12. 12 years I was doing all this. చూడండి, 12 సంవత్సరాలకే ఇన్ని చేశాను. Then I somehow I was being crying. ఏదో విధంగా ఏడుస్తానని బాధపడుతున్నాను. Then what all the money I had I gave them. నా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చాను. And they threw me out of the compartment. I went away. ఇంకా వాళ్ళని అక్కడ నుండి పంపించేస్తే వెళ్ళిపోయాను. Went home, empty pocket. ఇంటికి ఖాళీ జోబుతో వెళ్ళాను. I was thinking, నేను అనుకున్నాను, what is this my life? ఇదేంటి నా జీవితము? Where will I end? అసలు నా జీవితం ఎక్కడ ముగించబడుతుంది? Where can I end my life? నా జీవితము ఎటు పోతుంది? Miserable life. భయంకరమైన జీవితము, Useless life. నెమ్మది లేని జీవితము. I thought Jesus Christ can give peace. నేను అనుకున్నాను యేసు నాకు నెమ్మదిస్తాడని. I broke the coconut. నేను కొబ్బరికాయ కూడా కొట్టాను. He could not do anything. ఆయన నా జీవితంలో ఏ కార్యం చేయలేదు. Who can help me? నాకు సహాయం చేసేవాడు ఎవరు? Full of miserable. దౌర్భాగ్యమైన జీవితము. Like that, just to get some peace of mind, I joined a wicked gang. ఆ విధంగా నెమ్మది కొరకు, సంతోషం కొరకు ఒక చెడు సహవాసంలో చేరాను. Yes, all the wicked things. ఇంకా అన్ని చెడు పనులే. Even in my school, స్కూల్లో కూడా I was the number 1 naughty student. స్కూల్లో అందరిలో కల్లా నంబర్ 1 స్థానంలో ఉండే తుంటరి వాడిని. How I became so expert in 12 years? ఎంత అంటే 12 సంవత్సరాలకే అంత నైపుణ్యత ఏ విధంగా వచ్చిందో తెలియదు. మీరు చెప్పండి, ఏ విధంగా వచ్చింది? Who was my master? చూడండి, నా యజమాని ఎవరు? చెప్పండి. I was under the training of the great man Satan. నేను గొప్ప వ్యక్తి అంటే తరబీదిచ్చే సాతాను కింద ఉన్నాను. He was training me. వాడిని తరబీదు చేస్తున్నాడు. For him no use was. చూడండి, దానికి ఏజ్ అంటే ఏ మాత్రం కూడా హద్దు లేదు. So I was trained under him. నేను నేరుగా వాడి కింద ఉన్నాను. I became so wicked in the school. నేను ఎంతో చెడు పనులు స్కూల్లో చేస్తున్నాను. One day I did something. ఒక రోజు ఒక పని చేశాను. It was a co-education school. అది కో ఎడ్యుకేషన్, అబ్బాయిలు చదువుకుంటాను. And
some mischievous are done in the class. నేను ఏదో ఒక తుంటరి పని చేశాను. The teacher came, టీచర్ వచ్చింది, got hold of me, నన్ను పట్టుకొని he pulled me in front of everyone. అందరి ముందు లాగాడు. And then he started beating and kicking whatever he liked. నన్ను ఇంకా ఇష్టం వచ్చినట్టుగా కొట్టడము, తన్నటము, ఇష్టం వచ్చినట్టుగా Before చేశాడు. everyone, అందరి ముందు boys and girls, అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. I was so much of ashamed. ఎంతో సిగ్గుపడ్డాను. He said, "Go and sit. వెళ్ళి కూర్చో అన్నాడు. Next time it will be more severe." మరలా చేసావా ఇంకా భయంకరంగా కొడతానన్నాడు. I went and sat there. వెళ్ళాను, కూర్చున్నాను. When I said, I was thinking, నేను అప్పుడు అనుకుంటున్నాను, I must teach a lesson to this fellow. ఈ యొక్క వ్యక్తికి ఒక పాట నేర్పించాలి. I cannot leave him. నేను అతన్ని విడిచిపెట్టను. What a shameful thing he has done. చూడండి ఎంత అవమానించాలని అందరి ఎదుట. Next time, మరోసారి when I came to the school, స్కూల్కి వచ్చినప్పుడు there was a Deepavali time. అది దీపావళి సమయము. I took a big cracker. నేను ఒక పెద్ద బాంబు తీసుకున్నాను, అంటే పటాకి తీసుకున్నాను. That cracker, if you press with the leg, gives a huge sound. చూడండి దారిపోయినది ఏంటి, దాన్ని కాలుతో ఒత్తారా శబ్దం వచ్చి పేలుతుంది, Very big sound. చాలా పెద్ద శబ్దం వస్తుంది. That was a very special cracker. ఆ రోజుల్లో అది చాలా ప్రత్యేకంగా తయారు చేశారు. I took that one cracker, నేను ఆ క్రాకర్ ని తీసుకున్నాను. went to the school, స్కూల్ కి వెళ్ళి and told my friends, నేను నా స్నేహితులతో అన్నాను, keep it here. ఇక్కడ పెట్టండి, You go out. మీరు బయటకు వెళ్ళండి. One person we sent out. ఒక వ్యక్తిని బయటకు పంపించాము. When the teacher comes, టీచర్ వచ్చేటప్పుడు start writing on the board. బోర్డు పైన రాస్తా ఉండు. You just press the button and come. నువ్వు ఏం చేయదు, దాన్ని ఒత్తి వచ్చేసే తొక్కి. He was very happy. తాను చాలా సంతోషపడ్డాడు. After a long time, he got a job. చూడండి చాలా రోజుల తర్వాత ఒక ఉద్యోగం వచ్చింది. So he said, I will go there. తాను అన్నాడు, సరే నేను చేస్తానన్నాడు. He went out. తాను బయటకు వెళ్ళాడు. The teacher came. టీచర్ వచ్చింది. So he said, come on, take up your notebooks. టీచర్ వచ్చి అన్నాడు, పుస్తకాలు తీయండి అన్నాడు. And then notebook started writing. ఇప్పుడు రాయటం ఆరంభించాడు. In one hand, duster and another chalk piece. చూడండి చేతిలో ఆ డస్టర్ చాక్ పీస్ ఉంది. When he was writing, తాను రాసేటప్పుడు he doesn't know, he was looking towards the board. పాపం అతనికి ఏం తెలియదు, బోర్డు పై నుండి రాస్తా ఉన్నాడు. I told that fellow to come. నేను ఆ వ్యక్తిని రమ్మన్నాను. He just came. వచ్చాడు. While coming, he pressed that. వచ్చేటప్పుడు తొక్కాడు. And he, శబ్దం వచ్చింది. this man was jumping and dancing. పాపం అతనేమో ఎగురుతా ఏం జరిగిందని కోతి దుంకినట్టుగా దుంకుతున్నాడు. Duster went one side, chalk went one side. ఆ డస్టర్ ఒక వైపు, చాక్ పీస్ ఒక వైపు. Then I was sitting at the back. అప్పుడు నేను వెనుక కూర్చొని అనుకున్నాను, That day, he made me to dance. Should I make him? అని అనుకున్నాను. ఆ రోజు నన్ను డాన్స్ చేయించాడు, ఈ రోజు ఆయన డాన్స్ చేయించాను. Shivering. వణికిపోయాడు పాపం. He thought there is bomb blast. తాను అనుకున్నాడు ఇక్కడ బాంబు పేలిపోయింది Who అనుకున్నాడు. has done that? చూడండి పెద్ద శబ్దము. Who has done that? ఎవరు దాన్ని చేశారు? Nobody could tell. ఎవరు కూడా చెప్పలేదు. Then the principal heard that noise. చూడండి ప్రిన్సిపల్ వినబడింది అది. And he came. ప్రిన్సిపల్ వచ్చాడు. Then full story చెప్తే మన రేపు మీటింగ్ వస్తుంది. జరిగిందంతా చెప్తే కూడికి వస్తారో లేదో మరి. ఓ ఇటువంటి వారికి మెసేజ్ అయిపోయింది. చూడండి ఇలాంటి తుంటరి పని చేసే ఆ వాక్యం మేమేంది విలేదని. Why not telling ఎందుకు చెప్తున్నాను? how our Lord can change a most miserable people? ఏ విధంగా మన ప్రభువు దౌర్భాగ్యమైన వారిని మార్చగలడు. That's why I'm telling this. అందుకే ఇదంతా చెప్తున్నాను. Principal came. ప్రిన్సిపల్ వచ్చాడు. Then he said, hey, Sargutu. ప్రిన్సిపల్ అన్నాడు. Then he said, who has done that? ప్రిన్సిపల్ అడిగాడు ఎవరు ఇది చేసిందని. Nobody can tell. ఎవరు కూడా చెప్పట్లేదు. If they tell my name, they finish. They have to call. ఒకవేళ నా పేరు చెప్పారా వారి పని అయిపోతుంది. So they had fear. కాబట్టి వాక్యము భయం ఉంది. He took all the girls. కాబట్టి అమ్మాయిలందరినీ బయటికి తీసుకొని వెళ్ళాడు. Then he asked them, అప్పుడు వారిని అడిగాడు, who did that? ఎవరు అది చేసిందే. Those girls, they know. చూడండి అమ్మాయిలకు తెలుసు, నేనే చేశానని తెలుసు. But they said, no, we have no. కానీ వాళ్ళు అన్నారు, అయ్యా మాకెందుకు వచ్చిందో మాకు తెలియదు అన్నారు. Because they had their own fear. ఎందుకంటే వాళ్ళకుండే భయం మాకుంది. Those girls, ఆ అమ్మాయిలో I found some secret. నాకు ఒక రహస్యం వాళ్ళ గురించి తెలిసింది. When they smell this Karepaku smell, they get vomit. వారిలో ఉన్న బలహీనత ఏంటంటే ఈ కరేపాకు వాసన చూసారనుకోండి వారు వాంతులు చేసుకుంటారు. I came to know something. నాకు అది ఏదో విధంగా తెలిసింది. Whenever they used to complain, వారు ఎప్పుడైనా నా మీద చెప్తే next day my pocket full of Karepaku. మరుసటి దినము డబ్బు నిండా కరేపాకు ఉండేది. And all these girls, చూడండి అమ్మాయిలందరూ ముక్కు మూసుకునేవారు. టీచర్ అడిగే వారు ఏం జరిగిందని చెప్పకుండా ఆ విధంగా దాచుకునేవారు. so they said, కాబట్టి వారు అన్నారు, if we tell this name, మేము ఆయన పేరు చెప్తే tomorrow you bring the Karepaku.
రేపు కరేపాకు తెస్తాడు Nobody could do. కాబట్టి ఎవరు చెప్పలేదు. It became difficult for principal. ప్రిన్సిపల్ కి చాలా కష్టమైపోయింది. He called one innocent man. ఒక అమ్మాయికుని పిలిచాడు. Innocent man. ఒక అమ్మాయికి ఒక వ్యక్తిని పిలిచాడు. Yeah, and then he said, అప్పుడు అన్నాడు, he told the clerk, క్లర్క్ తో అన్నాడు, give him a TC and send him out. ఇతనికి టీసీ ఇచ్చి పంపియండి అన్నాడు. That was all his plan. చూడండి, ఇదంతా ఆయన ప్లాన్ వేసింది ప్రిన్సిపల్. So, give him a TC. టీసీ ఇవ్వండి. He is very innocent. అతను పాపం చాలా అమ్మాయికుడు మంచోడు. He said, sir, why I am not done, I will never do something. ఆయన అన్నాడు కదా, అయ్యా నేను చేయలేదు, నేను అలాంటి పనులు ఎప్పుడు చేయనన్నాడు. Don't talk. మాట్లాడద్దు, Take the TC and go away. టీసీ తీసుకొని వెళ్ళిపో అన్నాడు. Told the clerk. క్లర్క్ తో అన్నాడు, Because the TC immediately. టీసీ వెంటనే తయారు చేయన్నాడు. Bring it, sign it and send this fellow. సైన్ చేసి ఇతన్ని పంపించండి అన్నాడు. I was crying. ఏడుస్తున్నాడు, Sir, I have not done. అయ్యా నేను చేయలేదు. You ask any teacher. ఏ టీచర్ నన్ను అడుగు, I won't do. నేను చెయ్యను. Don't talk. మాట్లాడద్దు. Sound has come. శబ్దం అయితే వచ్చింది. So somebody has done it. ఎవరు అర్థం చేశారు? You are there. నువ్వే చేశావు. No, sir, I'm not done. అయ్యా నేను చేయలేదు. Hey, give him the TC and send him. టీసీ ఇచ్చి పంపించండి అన్నాడు. Then he thought it is true, it is not false. అప్పుడు అనుకున్నాడు, అదంతా కూడా నటనే, ఇంకెందుకు అనుకున్నాడు. No, he thought, he never knew this all like not. He was playing a drama. చూడండి, ఈ అబ్బాయికి పాపం ప్రిన్సిపల్ ఇదంతా నటిస్తున్నాడని తెలియదు, కానీ He thought it is true. తాను అనుకున్నాడు ఇదంతా నిజమే అనుకున్నాడు. అబ్బాయి He is going to give the TC. నాకు టీసీ ఇస్తాడు అనుకున్నాడు. He said, తాను అన్నాడు, sir, I will tell you the name. అయ్యా పేరైతే చెప్తాను, Please don't tell my name. దయచేసి నేను చెప్పానని చెప్పొద్దు అన్నాడు. They will tell you who is there. సరే చెప్పన్నాడు. And they will answer my name. దేవదాస చేశారన్నాడు. Okay, you go on. సరే నువ్వు వెళ్ళు అన్నాడు. He went to some garden. చూడండి, గార్డెన్ కి వెళ్ళి ప్రిన్సిపల్ He broke such a big stick. చూడండి, ఇంత పొడుగాటి కర్రను వినుకొట్టాడు. Such a thick one. ఇంత లావు ఉండింది. He brought and he took in his coming. చూడండి, దాని కర్రను పట్టుకుని వస్తున్నాడు. We all standing there. మేమందరం అక్కడ నిలబడి ఉన్నాము. I have seen him coming with such a big stick. పెద్ద కర్రను పట్టుకుని వస్తున్నాడు, చూసాను. Then we were thinking, అప్పుడు మేము అనుకున్నాము ఎవరో అమ్మాయి కూడా దెబ్బతింటారు. ఎవరో అమ్మాయి కూడా దెబ్బలు తింటాడు ఈ రోజు అనుకున్నాము. I never believed that my name is Ravi. నాకు తెలియదు నా పేరు చెప్పారని. He said, వచ్చాడు. he said, who is Devadasan? దేవదాస్ ఎవరో అన్నాడు. I was shocked. నేను ఆశ్చర్యపోయాను. That's right. నేనే అయ్యా అన్నాను. What? ఈ ఏంజల్ లాగా నిలబడ్డావా? దూత లాగా నిలబడ్డావు కదా. ఇట్లా He did not ask anything. ఇంకేం అడగలేదు. Straight and started eating. నేరుగా ఇక కొట్టడం స్టార్ట్ చేశాడు. Oh, then an animal. ఏ పశువు కన్నా ఘోరంగా కొట్టాడు. Such a stick. It is not a dry stick. It was a fresh from the tree. చూడండి, అదేదో ఎండిపోయిన కర్ర కదా, అప్పుడే చెట్టు నుండి తెంపి తెచ్చాడు. పచ్చి కర్ర. He started beating as he liked. చూడండి, ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. And the stick was broken into pieces. ఆ కర్ర ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. He gave the warning. నన్ను హెచ్చరించాడు, Get out. బయటకు వెళ్ళిపో. Next time it will be more than this. దీనికన్నా ఇంకోసారి చేసావా ఎక్కువగా ఉంటుంది. I went home. నేను ఇంటికి వెళ్ళి I was weeping. ఏడుస్తా. The whole pain was there. మా దేహం అంతా కూడా బాధ I నొప్పి. did not tell anyone. ఎవరితో చెప్పలేదు. I just slept. నేను పడుకున్నాను. Morning I woke up. పొద్దున్నే లేచాను. And all pain is gone. ఆ నొప్పి అంతా పోయింది. Then I thought some things will happen. నేను అనుకున్నాను ఇవన్నీ జరుగుతానుంటేనే పర్వాలేదు అనుకున్నాను. That thing don't change. ఇలాంటి మార్పు లేదు. Still living in darkness. ఇంకా చీకట్లో జీవిస్తున్నాను. Not one good thing was found in me. నాలో ఏ ఒక్క మంచి కూడా కనుగొనడానికి కూడా కనబడదు. Such a miserable man. అలాంటి భయంకరమైన వ్యక్తిని. Then the exams had come. తర్వాత పరీక్షలు వచ్చాయి. I'm telling you later why all this story of this. చూడండి, ఇవంతా కూడా ఎందుకు కథలు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. What Jekkai has done, I did the same thing. చూడండి, జక్కయ్య ఏదైతే చేశాడో నేను అదే చేశాను. I will go back to him. చూడండి, మళ్ళీ జక్కయ్య దగ్గరకు వస్తాం బాధపడుతూ. So the exam, I was in 10th class. నేను అప్పుడు 10th క్లాస్ వచ్చాను. Board exam we have to write. బోర్డ్ ఎగ్జామ్ రాయాలి. In Karnataka, కర్ణాటకలో if you don't pass at a time, you will never get a seat in the college. నువ్వు ఒక్కసారికి పాస్ కాకపోతే కాలేజ్ లో సీటు దొరకదు. Supplementary means lifelong you don't get. ఇంకా సప్లిమెంటరీ రాసావా ఇక జీవితకాలం అంతా సీట్ దొరకదు. You cannot do college. నువ్వు కాలేజ్ కి వెళ్ళలేవు. So I had that fear. కాబట్టి ఆ భయం ఉండింది. I was studying very hard. నేను కష్టపడి చదువుతున్నాను.
somehow I must be get passed. ఏదో విధంగా పాస్ కావాలి. So that time the center was my school. అప్పుడు సెంటర్ ఏమైందంటే మా స్కూల్లోనే పడింది. 2-3 days before the exam, ఎగ్జామ్స్ కి 2-3 రోజుల ముందు so some of our friends we went to our school. మా స్నేహితులు మేము కొద్ది మంది కలిసి స్కూల్కి వెళ్ళాము. We wanted to see where our seats are. మా సీట్లు ఎక్కడో చూడాలనుకున్నాము. Because it was our school. ఎందుకంటే అది మా స్కూలే కాబట్టి We knows us. మాకు వారు ప్యూర్ తెలుసు కాబట్టి మా ప్యూర్ కి మాకు తెలుసు. We requested that he opened, we went there. ఆ ప్యూర్ ని మేము అడిగితే డోర్ తెరిచాడు, మేము వెళ్ళాము. Everybody, 3-4 people, 3-4 everybody got their seat. అందరికి కూడా వారి సీట్ ఎక్కడో దొరికిపోయింది. I did not get. నా నంబర్ ఉన్న సీట్ I కనబడట్లేదు. was very much terrified. నాకు చాలా భయం వేసింది. I cannot write exam. ఎగ్జామ్ రాగలేదు, No seat. అసలు నా సీటే కనబడట్లేదు. Up and down we are looking. చూడండి, అటు ఇటు అంతా చూసాము. Somebody told me, ఎవరో చెప్పారు, now that corner there is a one seat, we are not seat, go and see. ఆ మూలలో ఒక కుర్చీ ఉంది, మేమైతే చూడలేదు, నువ్వు వెళ్ళి అక్కడ చూడన్నావు. When I went there, నేను అక్కడికి వెళ్ళినప్పుడు when I saw, నేను చూసినప్పుడు it was my seat. అది నా సీట్, నా రోల్ నంబర్ ఉంది. Oh, what a joy. ఓ, ఇలాంటి గొప్ప సంతోషం అది. ఎందుకు చెప్పండి, ఎందుకో చెప్పండి. మీకు అందరికీ తెలుసు. మీకు అందరికీ తెలుసు. ఎందుకమ్మా? ఎందుకు? Very nice place. చూడండి, మంచి చోటు దొరికింది. When I saw my seat, నా సీట్ చూసినప్పుడు same day I stopped studying. ఇంకా ఆ రోజే చదవటం ఆపేశాను. Yes, వేస్ట్ చదివి. రాత్రితో కూర్చుని ఎందుకు? చూడండి, రాత్రంతా చదివి ఏం ఉపయోగము? I got so wonderful seat. బా, మంచి సీటు దొరికింది. And they used to tell my father going to hospital to study, and next board exam, that night I was born in Cinema Theatre. చూడండి, మా నాన్నతో అనేవాడిని, బోర్డ్ ఎగ్జామ్ కదా, నేను చదువుకుంటానికి హాస్టల్కి వెళ్తున్నానని చెప్పేవాడిని, కానీ ఆ రాత్రి నేను చూస్తే సినిమా థియేటర్ లో కూర్చుండేవాడిని. That was my life. అది నా జీవితము. Exam started. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. Every exam, ప్రతి ఎగ్జామ్, don't do this for the daddy. చూడండి, నేను ఏదైతే చెప్తున్నానో మీరు చేయకండి. I was not born again. నేను రక్షించబడలేదు కాబట్టి చేశాను. For every exam, ప్రతి ఎగ్జామ్ కి I used to take 2 textbooks. నేను 2 టెక్స్ట్ బుక్లు తీసుకొని వెళ్ళేవాడిని. Every exam. ప్రతి పరీక్షకు. రెండెందుకు చెప్పండి. చెప్పండి మా గట్టిగా. ఏదా రెండెందుకు చెప్పండి. అది ఎట్లా ఉత్తరం అంటే నన్ను ఆన్సర్ కూడా ఉంది. ప్రతి ఎగ్జామ్ కి వన్ కీప్ ఇస్తాను, ఒకటి ఇటువైపు, ఇంకోటి ఇటువైపు. కాపీ ఎవరి సబ్జెక్ట్. చూడండి, వెళ్ళి ప్రతి సబ్జెక్ట్ కాపీ కొట్టాను. I succeeded in all subjects. నేను అన్ని సబ్జెక్ట్స్ లో రాసేసాను. One day I was writing science. ఒక రోజు సైన్స్ రాస్తున్నాను. And one question I was not getting. ఒక్క ప్రశ్నకు జవాబు దొరకట్లేదు. Then I was searching. నేను వెతుకుతున్నాను. It took little more time. కొంచెం సమయం పట్టింది. That is invigilator seen me. ఇన్విజిలేటర్ చూశాడు. This fellow looking down from long time. What is he doing? చాలా సేపటి నుండి కిందికే చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? He is weeping or sleeping. ఏడుస్తున్నాడా, పడుకున్నాడా? So slowly he came and చూడండి, నెమ్మదిగా ఆయన వస్తున్నాడు. నేనేమో చూడలేదు. the book was below me. పుస్తకం నా కింద ఉంది. I am just looking and writing. నేను చూస్తున్నాను, రాస్తున్నాను. He came to me. నా దగ్గరకు వచ్చాడు. Get up, he said. నన్ను లేవమన్నాడు. Then I said, నేను అన్నాను, why you are troubling me? ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? Sir, this no time. అయ్యా, సమయం లేదు. Why you are asking me to get up? ఎందుకు లేవమంటున్నావు I first get up. అన్నాడు. లెగురా ఫస్ట్ అన్నాడు. Otherwise I'll send you out. లేదంటే బయటకు పంపిస్తాను. Then I got up. నేను అప్పుడు లేచాను. Then he pulled the book. ఆ బుక్ బయటికి లాగాడు. You know what he said? ఏమన్నాడు తెలుసా? నీకేమో సిగ్గు దా. నీకేమైనా సిగ్గుందా? చిన్న పేపర్లు అయితే పర్వాలేదు. ఎవరైనా చిన్న సిగ్గులు పెడితే పర్వాలేదు. వీడు టెక్స్ట్ బుక్ నుంచి కాపీ టెక్స్ట్ బుక్ నుండి కాపీ కొడుతున్నాడు కదా. తెలుగు ఫెయిల్ అయ్యవా? అమ్మో, ఎంత భయంకరమైన వాడి నువ్వు. హార్బుల్ ఫెయిల్ అయ్యవా? ఎంత భయంకరమైన వాడి. నీ పేపర్ నాకు డీబార్ చేస్తానన్నాడు. 3 years you will not write that. 3 సంవత్సరాలు ఎగ్జామ్ రాయలేవు. Oh sir, please forgive me. అయ్యా, నన్ను క్షమించు. The first time I copy. అయ్యా, ఫస్ట్ టైం కాపీ కొడుతున్నాను. I have never copy. నేను ఎప్పుడు కాపీ కొట్టను. See, the advantage was that our school. చూడండి, మాకున్న లాభం ఏంటి? అది మా స్కూల్. He was our teacher. ఆయన మా టీచరే. Otherwise I would have gone. లేదంటే నా పని అయిపోయేది అప్పుడు. So, and somehow he took that book. Then he said, write
I mean, sit down and write whatever you know, otherwise get out. ఏమన్నానంటే ఆ పుస్తకం లాగేసుకొని నీకు వచ్చింది రాయి, లేదంటే నేను బయటకు పంపించేస్తానన్నాడు. Those are I will write whatever I know. లేదు సార్, నాకు ఏదైతే వచ్చో అదే రాస్తానన్నారు. So I sat down. కాబట్టి మళ్ళీ కూర్చున్నాను. I was just, I mean, pretending that I'm writing something. నేను ఏదో రాస్తున్నట్టుగా నటించాను. He went and sat there. అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయి పాపం కూర్చున్నాడు. After some time, కొంచెం సేపు తర్వాత he was comfortably sitting. పాపం సుఖంగా బాగా కూర్చున్నాడు. I read another book from this. ఇక్కడ నుండి ఇంకో పుస్తకాన్ని తీశాను. అందుకే నేను రెండు తీసుకెళ్ళిపోయాను. అందుకే నేను తీసుకొని వెళ్ళేది. All questions started. అన్ని ప్రశ్నలు కాపీ పెట్టి రాశాను. All exams were over. అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి. Then I was thinking, ఇప్పుడు నేను అనుకుంటున్నాను, see how long I can continue like this. ఈ విధంగా ఎన్ని రోజులు కొనసాగుతాను. All wicked thoughts. అన్ని కూడా చెడు పనులే, Not even single one, good one. ఒక్కటి కూడా మంచి పని కాదు. But to see that I was born in a Christian family. కానీ చూస్తే నేనేమో క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. But I was a nominal Christian. అది ఏదో నామకార్థ క్రైస్తవ కుటుంబము. We used to go to church. కానీ మేము మందిరాలకు కూడా We వెళ్ళేవాళ్ళం. used to do all sorts of things. మేము అన్ని పనులు చేసేవాళ్ళము. No change in my life. కానీ నా జీవితంలో మార్పు లేదు. My life became more and more miserable. నా జీవితం ఇంకా ఇంకా చెడుగా మారిపోయింది. Businessless. నెమ్మది లేని స్థితి. Somehow I have to go to North India to study because I can't get this job here because I failed in that exam. నేను ఇంకా చెప్పాలంటే నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాను కాబట్టి అక్కడ కర్ణాటకలో నాకు కాలేజ్ లో సీట్ రాదు. నార్త్ ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది. Then immediately I got a job in Calcutta. అప్పుడు వెంటనే నాకు కర్ణాటకలో జాబ్ వచ్చింది. And from that I joined in the factory. దాని తర్వాత ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాను. Within 1 month they transferred me to Hyderabad. ఒకే నెలలో నన్ను హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేశారు. This is all plan of God. ఇదంతా కూడా దేవుని ప్రణాళికే. So I came to Hyderabad. కాబట్టి హైదరాబాద్ నేను వచ్చాను. After a few months only, కొన్ని నెలల తర్వాతే I went to that meeting. నేను ఆ కూడికకు వెళ్ళాను. I sat there. నేను వెనుక కూర్చున్నాను. So the preacher was telling me, ఇప్పుడు ఆ వాక్యం చెప్పాను. "Oh, yeah, man. ఓ యవనస్తుడా, When we get saved, నువ్వు పాపంలో జీవిస్తున్నావు. you say that Jesus Christ is not God. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని చెప్పావు. If you die today, you go to hell." ఈ దినాన్ని నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు. It was touched my heart. అది నా జీవితాన్ని తాకింది. Thousands of people. వందల వేల సంఖ్యలో ఉన్నారు. Then it was praying, "Lord, have mercy upon me. ప్రభువా, నన్ను కనికరించు. I'm a sinner. నేను పాపిని. Please save me before I leave this place. నేను ఈ కూడికను విడిచిపెట్టి వెళ్ళక ముందే రక్షించు. If you don't save me, ఒకవేళ నన్ను రక్షించకపోతే, if I meet with accident, నేను యాక్సిడెంట్ కు లోనవుతే, and if I die, నేను చనిపోతే, I'm going to hell. నేను నరకానికి వెళ్తాను. Please have mercy upon me." దయచేసి కనికరించు. I was crying. ఏడుస్తున్నాను He said, అన్నాడు. "Those who acts of the Lord, convince of the sin, stand up and come." ఎవరైతే పాపముల నిమిత్తము ఒప్పించబడి పశ్చాత్తాపడుతున్నారు, లేచి రండి అన్నాడు. 8,000 people. 8,000 మంది ప్రజలు. I was the first man walked to the farmer. మొట్టమొదటి వాడిని నేనే లేచి నడుచుకుంటూ వెళ్ళాను. For a long time I was standing on the road. నేను చాలా సేపు నిలబడ్డాను, ఎవరు లేరు. Alone. ఒంటరిగా నిలబడ్డాను. And afterwards some people, దాని తర్వాత కొద్ది మంది వచ్చారు. they prayed వారు ప్రార్థించారు. and they gave some verses. వారు కొన్ని వచనాలు ఇచ్చారు. And I could see the joy in their heart. అప్పుడు నా హృదయంలో సంతోషాన్ని చూడగలిగాను. My life has been transformed. నా జీవితం సంపూర్ణంగా మారిపోయింది. Oh, I became a new man. ఓ నూతనమైన వ్యక్తినయ్యాను. I was walking down the darkness of that night. ఆ రాత్రి ఇంకా ఆ చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాను. No street lights. అక్కడ వీధి దిగులు ఏవి కూడా లేవు. And I was all alone. ఒంటరిగా ఉన్నాను. I was walking, going home. నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాను. A joy was bubbling in my heart. నా యొక్క హృదయంలో ఎలాంటి గొప్ప సంతోషము ఉప్పొంగుతా ఉంది. My life was changed. నా జీవితము మొట్టమొదటిగా మారింది. I could see that. నేను దాన్ని చూడగలిగాను. I came across one bridge. నాకు ఒక వంతెన కనబడింది. This meeting took place in Habits. ఈ కూడిక హ్యాబిట్స్ లో జరిగింది. I was staying in Chikatpalli. నేనేమో చిక్కట్పల్లిలో ఉన్నాను. All the way I was coming by walk. నేను నడుచుకుంటూ అక్కడి నుండి వస్తున్నాను. Via Himayat Nagar. నేను హిమాయత్ నగర్ నుండి వస్తున్నాను. And in Himayat Nagar there is a bridge. హిమాయత్ నగర్ దగ్గర ఒక వంతెన ఉంది. Then I stood on the bridge. నేను ఆ వంతెన దగ్గర నిలబడ్డాను. Then I was praying. అక్కడ ప్రార్థించాను. Oh God. ఓ దేవా, What a great God you are. ఇలాంటి గొప్ప దేవుడు నువ్వు. Nobody would change my నా life. జీవితాన్ని ఎవరు మార్చలేకపోయాను. Let me, they punished me. వారు నన్ను శిక్షించాను, కొట్టాను. But they could not change. కానీ నా జీవితాన్ని మార్చలేదు. But you took my punishment. కానీ నీవు నా శిక్ష తీసుకున్నావు. And you changed my life. నా జీవితాన్ని మార్చావు. Today onwards, ఈ దినం నుండి all through my life,
will serve you alone. నేను నిన్ను కేవలం నిన్ను మాత్రమే సేవిస్తాను. All of my life, నా జీవిత కాలమంతా whether I study, whether I work, whether I marry, whatever it is. నేను చదువుకున్నప్పటికీ పని చేస్తున్నప్పటికీ ఏం చేసినా సేవిస్తాను. All of my life I serve thee. నా జీవిత కాలమంతా నేను సేవిస్తాను. That was 1967, November 14. అది 1967 సంవత్సరము నవంబర్ నెల 14వ తారీఖు, Nearly 58 years back. 58 సంవత్సరాల క్రితము. From that day onwards ఇంకా ఆ దినం నుండి till today, ఈ దినం వరకు I never stopped preaching the gospel. నేను సువార్త ప్రకటించడం ఏ రోజు ఆపేయలేదు. Never. ఎప్పుడు ఆపేయలేదు. 58 years. 58 సంవత్సరాలు I traveled all of this place. నేను అన్ని స్థలాలకు వెళ్ళాను. Then God started speaking to me. దేవుడు నాతో మాట్లాడటం ఆరంభించాడు. To set right my life. నా జీవితాన్ని సరి చేయమని. To this only I told so much. చూడండి, ఇది చెప్పటానికి ఇదంతా చెప్పాను. Lord told me through Zacchaeus' portion. జక్కయ్య యొక్క ఈ సందర్భం నుండి ప్రభు నాతో మాట్లాడాడు. To whomsoever he did wrong, he returned back. ఆయన ఎవరితో అయితే పొరపాటును తీసుకున్నాడో వారందరికీ తిరిగి ఇచ్చాడు. The Lord was telling me, ప్రభు నాతో అన్నాడు, you must set right your life. నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. You have done so many things. నువ్వు ఎన్నో పనులు చేశావు. You must set right. నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. As I was praying, నేను ప్రార్థించేటప్పుడు one by one, ఒకటి వెంబడి ఒకటి the Lord was revealing to me. ప్రభు నాకు బయలుపరుస్తా ఉన్నాడు. One day in my school, ఒక రోజు మా స్కూల్లో I have stolen a dress. నేను ఒక డ్రెస్ ని దొంగిలించాను. God has reminded me. దేవుడు నాకు అది జ్ఞాపకం చేశాడు. So many times I traveled in the train. నేను ఎన్నో సార్లు ట్రైన్ లో ప్రయాణమయ్యాను. So that also reminded me. అది కూడా జ్ఞాపకం చేశాడు. Lord, how can I settle all this thing? ప్రభు ఇవన్నీ కూడా ఏ విధంగా సరి చేసుకోవాలి. I was not. I'm feeling well because I have to settle. నేను సరి చేసుకోవాలి కాబట్టి నాకేమో బాగా అనిపించట్లేదు. So I written a letter to South Central Railway, which is now there, కాబట్టి ఇప్పుడు నా ఆ సౌత్ సెంట్రల్ రైల్వేకి నేను ఉత్తరం రాశాను. saying that ఏమని రాశానంటే, when I was in sin, అయ్యా నేను పాపములు ఉండేటప్పుడు I used to travel without ticket. నేను టికెట్ కొనుక్కోకుండా ట్రైన్ లో ప్రయాణమై Now వెళ్ళేవాడిని. I am born again. నేను ఇప్పుడు తిరిగి జన్మించాను. I want to return all the money back. ఆ డబ్బంతా కూడా తిరిగి ఇచ్చేస్తాను. They did not answer. వారు జవాబు ఇవ్వలేదు. So what I have done, నేనేం చేశానంటే I went to the station. స్టేషన్ కి వెళ్ళాను. I purchased that amount of tickets. ఆ డబ్బుకు చెందిన ఆ టికెట్స్ కొనుక్కున్నాను. Just thrown out. ఆ టికెట్స్ అన్ని చింపి పడేశాను. After a few days, కొన్ని రోజుల తర్వాత some inspectors of railway, they came to my office because I gave my office address. నా ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను కాబట్టి రైల్వే కొద్దిమంది ఆర్పిఎఫ్ లో మా ఆఫీస్ కి వచ్చారు. And they inquired me, who is there? అసలు దేవదాస్ ఎవరని అనుకున్నారు, అడిగారు. I said, it's I. నేను అన్నాను, అయ్యా నేనే. I was shocked నేను ఆశ్చర్యపోయాను. because in the company nobody knows. Till that time I was hiding and I was being born again. ఎందుకంటే అప్పటి వరకు నేను రక్షించబడ్డానని దాచుకోనంటే ఎవరికి తెలియదు. ఆఫీస్ లో These people came. వీరు వచ్చారు. Who is there? దేవదాస్ ఎవరన్నారు. Then our manager called me. అప్పుడు మేనేజర్ నన్ను పిలిచాడు. Then he said, we have received your letter. వారు అన్నారు, మీ లెటర్ నాకు వచ్చింది. What did you do? నువ్వేం చేశావు. Sir, you have not answered me for a long time. అయ్యా మీరు చాలా రోజులకు నాకు జవాబు ఏమి ఇవ్వలేదు. I went to afterwards I returned the letter, but it was too late. వారు తర్వాత లెటర్ ఇచ్చారు కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. Then by that time, ఆ సమయానికి I went to the station. నేను స్టేషన్ కి వెళ్ళాను. I purchased the ticket. టికెట్ కొన్నాను. That is not tickets, as the platform tickets. అంటే ప్లాట్ఫామ్ టికెట్స్. So much of amount, whatever the Lord is sure. చూడండి, ప్రభు చూపించిన ఆ డబ్బంతా తెచ్చి కొనుక్కున్నాను. I told them I threw it down. చింపేసి పడేశాను. They said, did you do that? నువ్వు ఆ విధంగా చేసావా. Yes, sir. అయ్యా చేశాను. Good, he went away. వారు మంచిదని చెప్పి వెళ్ళిపోయారు. And whole company people gathered. ఇప్పుడు ఆ కంపెనీ వారంతా వచ్చారు. ఏమైందిరా నీకు. అప్పుడు నా సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. I was insane. నేను పాపంలో జీవించాను. Lord Jesus had transformed my life. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదని చెప్పాను. I was forced to say my testimony. నేను నా సాక్ష్యము చెప్పడానికి బలవంతపరచబడ్డాను. Then they all making fun of me. అప్పుడు వారందరూ నన్ను ఎగతాళి చేసి ఎక్కిరిస్తున్నారు. Second Mahatma Gandhi came to our company. ఏమన్నారంటే, ఇంకో గాంధీ, మహాత్మా గాంధీ మన కంపెనీకి వచ్చారని అన్నారు. Whatever it is, ఏదేమైనప్పటికీ సరే it is true. అది సత్యము. Continue to do my testimony.
అది నా సాక్ష్యం ఇవ్వటం I ఆరంభించాను. wrote a letter to my principal who get me నన్ను కొట్టిన మా ప్రిన్సిపల్ కి లెటర్ రాశాను. because I have stolen their dress. ఎందుకంటే ఒక డ్రెస్ దొంగలించాను. Sir, I have stolen the dress. అయ్యా నేను డ్రెస్ దొంగలించాను, Please forgive me. దయచేసి నన్ను I క్షమించండి. am prepared to return back my money. నా డబ్బులు నేను తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. I am not doing all these things to be saved. నేను రక్షించబడటానికి ఇవన్నీ చేయట్లేదు, I am already saved. అప్పటికే రక్షించబడ్డాను. I am settling the matter with the eye. ఇప్పుడు నా జీవితంలో సమాధాన పడి అన్ని సరి చేసుకుంటున్నాను. That's what Zekkah has done. జక్కయ్య అది కూడా అదే చేశాడు. Today we don't preach that. ఈ దినాల్లో అవి బోధించము, But that is happened in my life. కానీ నా జీవితంలో జరిగింది. So when the principal saw my letter, ప్రిన్సిపల్ నా లెటర్ చూసినప్పుడు he was so happy. తాను ఎంతో సంతోషించాడు. Hey, the fellow Devadas is born again. అరే దేవదాస్ రక్షించబడ్డాడా, You see his letter. ఈ లెటర్ చూడు. He was so happy. చాలా సంతోషపడ్డాడు. He written a letter. మరలా నాకు ఉత్తరం రాశాడు. Dear Devadas. డియర్ ప్రియమైన దేవదాస్, Earlier he used to beat me. ముందేమో నన్ను కొట్టేవాడు, Now dear Devadas. ఇప్పుడేమో ప్రియమైన దేవదాస్. He did not say I. We are so happy to see your conversion. నేను అనలేదు, మేము నువ్వు మారటం చూసి చాలా సంతోషిస్తున్నామన్నాడు. And we are very proud of it. మేము దాన్ని బట్టి ఎంతో గర్విస్తున్నాము. Not bother about returning money. ఇక డబ్బిచ్చే విషయం నువ్వు బాధపడవద్దు, We are forgiven you. నేను క్షమిస్తున్నాము. Oh, what a joy. ఓ ఎలాంటి గొప్ప సంతోషము. After a few days, కొన్ని రోజుల తర్వాత that principal I met him in Hyderabad. ఆ ప్రిన్సిపల్ హైదరాబాద్ లో కలుసుకున్నాను. Then I went to him. నేను వెళ్ళాను, Then I told him, నేను చెప్పాను, Sir, I am Devadas. అయ్యా నేనే దేవదాస్ని, I have written a letter to you. సార్ నేను లెటర్ రాశాను. And he also answered me. నువ్వు కూడా నాకు Oh, yes, I remember that. ఓ నాకు తెలుసు, నాకు జ్ఞాపకం ఉంది. Very good, very good. చాలా మంచిది, చాలా మంచివాడివి, Try to be faithful to God. దేవునికి నమ్మకంగా ఉండన్నాడు. That was the change in my life. అది నా జీవితంలో జరిగిన It's మార్పు. a very big story, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది, but this is a transformation brought to my life. కానీ నా జీవితంలో జరిగిన మార్పు ఇదే. Yeah, Zekkah was going, జక్కయ్య వెళ్ళేటప్పుడు transformed. తన జీవితంలో మార్పు కలిగింది. All the way మార్గంలోనే between the tree ఆ చెట్టు నుండి and then his house. ఇంటికి వెళ్లే మార్గంలో Completely changed. సంపూర్ణంగా మారాడు. Lord, I settle my account. ప్రభా నా యొక్క లెక్కలు సరి I చేసుకుంటాను, return back from whom I have taken. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో తిరిగి ఇచ్చేస్తాను. 4 times, నాలుగింతలు all my property, all my money, I distribute to the నా ఆస్తంతా కూడా బీదలకు పంచుతాను. before everyone. అందరి ఎదుట They were all stunned. వారందరూ ఆశ్చర్యపోయారు. What a conversation! ఎలాంటి గొప్ప మార్పు సంభాషణ. Things went all over Jericho. ఆ ఎరుకో పట్టణం అంతా కూడా ఈ వార్త తెలిసిందే. You know what news my friends spread? ఏ వార్త అందరికీ తెలిసి ఉంటుందో తెలుసా? The Zekkah class 1 tax officer became Bethlehem. ఏమననేవారంటే క్లాస్ 1 ఆఫీసర్ సుంకరి గుత్తేదారులైన జక్కయ్య తాను మానసిక రోగయ్యాడు, పిచ్చివాడయ్యాడు. They don't know this one. వారికి ఈ కార్యం తెలీదు. He said, I am not a man. నేను పిచ్చివాడి కాదు, My life has been changed. నా జీవితం మారింది, I was a sinner. నేను పాపిగా ఉన్నాను. Oh, what a testimony. ఓ ఎలాంటి గొప్ప సాక్ష్యం ఇచ్చినవచ్చు, What joy came. ఎలాంటి సంతోషం వచ్చింది. Then entered into the house, went to the house, ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు ప్రభువు. and they went there. వారి అక్కడికి వెళ్ళి Jesus said these words. ఏసీ మాట అన్నాడు. Read that verse. ఆ మాటను చదువుతాను చూడండి. Verse 9. 9వ వచనము. Yes. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. Oh, what a declaration. ఓ ఎలాంటి వెల్లడి. He told publicly, అందరూ ఎదుటన్నాడు, he is also the son of God. ఇతడును అబ్రహాము కుమారుడే. It means he is a legal son. అంటే ఇప్పుడు చట్టబద్ధ కుమారుడు. All these promises are not for him. ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ కూడా తనకు బదిలీ చేయబడ్డాయి. All promises given to Abraham ఏ వాగ్దానాలు అబ్రహాముకి ఇవ్వబడ్డాయో are applicable to him. అవి తనకు కూడా వర్తిస్తాయి. I will bless him. నేను తనను దీవిస్తాను, I will make you a blessing. నేను ఆశీర్వాదంగా చేస్తాను. Zekkah, I will make you a great nation. ఓ జక్కయ్య నేను గొప్ప జనాంగంగా చేస్తాను. Lord, wonderful. Lord, wonderful. I never expected. ఓ ప్రభువా అద్భుతము, నేను ఎప్పుడు కూడా దీన్ని ఊహించి అనుకోలేదు. What a wonderful work. ఎలాంటి రక్షణ యొక్క గొప్ప కార్యము. He became child of Abraham. తాను అబ్రహాము యొక్క కుమారుడయ్యాడు. It means దాని అర్థము all these promises are become Zekkah's. ఈ వాగ్దానాలన్నీ కూడా జక్కయ్య వాగ్దానాలే. That can happen to you. అది నీకు కూడా జరుగుతుంది. Don't pretend to be born again. రక్షించబడినట్టుగా నటించొద్దు, That will not help you. అది నీకు సాయం చేయదు. Be faithful. నమ్మకంగా ఉండు, God will bless you. దేవుని దీవిస్తాడు, God will work on your behalf. దేవుడు నీ పక్షాన పనిచేస్తాడు. Many people say, చాలా మంది అంటారు,
when I write this letter to South Central Railway, నేను సౌత్ సెంట్రల్ రైల్వేకి లెటర్ రాసినప్పుడు they may even arrest you. వారు నిన్ను బంధిస్తారు, జైల్లో పెడతారు. I said, doesn't matter. నన్ను అయినా పర్వాలేదు, I don't mind. నేను I పట్టించుకోను, want to be faithful to the Lord. నేను నా ప్రభువుకు నమ్మకంగా ఉంటాను. So later they also wrote the letter to me. దాని తర్వాత వారు కూడా లెటర్ రాశారు నాకు. I have that letter till today. ఆ లెటర్ ఇప్పటి వరకు ఉంది. And my principal has written that also I have till నా ప్రిన్సిపల్ నాకు రాసిన లెటర్ అది ఇప్పుడు కూడా ఉంది. many times I'll show my children. చాలా సార్లు మా పిల్లలు చూపిస్తాను, See these are letters. చూడండి ఇవే ఈ లెటర్స్ అని. How Lord has changed my life. ఏ విధంగా దేవుడు నా జీవితాన్ని మార్చాడు, How Lord has transformed my life. ఏ విధంగా దేవుడు నా జీవితాన్ని మార్పు What పొందించాడు. a great God. ఎలాంటి గొప్ప దేవుడు. Why I am bad after preaching the gospel. ఎందుకు సువార్త చెప్పే విషయంలో పిచ్చివాడిగా ఉంటారు. Day and night. దివారాత్రులు 35 years I worked in corporate of media. 35 years I preached the gospel. 35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేశాను, 35 సంవత్సరాలు సువార్త ప్రకటించాను. From that office, ఆ ఆఫీస్ నుండి I went many countries in the world. నేను లోకంలో అనేకమైన దేశాలకు వెళ్ళాను, Praise the gospel. సువార్త ప్రకటించాను. People wonder what happened to this fellow. ప్రజలు ఆశ్చర్యపోతారు, ఏమైంది ఇతనికని. It is a work of transformation. ఇది మార్పు చెందిన కార్యము, It is not the change of religion. ఇది మత మార్పిడి కాదు, It is not the change of religion. ఇది మతం మార్చడం కాదు, It is transformation. ఇది మార్పు చెందటము. What work has been done in Jekaya? జేకయ్య జీవితంలో ఏ కార్యం అయితే జరిగిందో It is done in my life. నా జీవితంలో కూడా జరిగింది, It has been done in your life. అది నీ జీవితంలో కూడా జరుగుతుంది. Don't go hardening your heart for this నీ place. హృదయాన్ని కఠినపరచుకొని ఈ చోటు నుండి వెళ్ళవద్దు. You know that you are not saved. నువ్వు రక్షించబడలేదని నీకు తెలుసు. What is the use when you are not born again preaching you about the promises given to Abraham? నువ్వు రక్షించబడినప్పుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానముల గురించి నీకు బోధ చేసి లాభం ఏంటి? It makes nothing to you. దాంట్లో ఎలాంటి వ్యత్యాసం కూడా ఉండదు. It makes no sense. అసలు దాంట్లో అర్థం ఉండదు నీకు చెప్తే. But you can be heir of those promises. కానీ నీవు కూడా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు. You can be blessed as God has blessed Abraham. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్టుగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. You can be son of Abraham, daughter of Abraham. నువ్వు కూడా అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తె అవుతావు. One day you'll be there, then Abraham is. ఒక దినాన అబ్రహామున్న చోట నువ్వు కూడా ఉంటావు. Lazarus went there. లాజరు ఎక్కడికి వెళ్ళాడు, You can also go. నువ్వు కూడా వెళ్తావు. If you make a decision today. ఈ దినాన్ని నువ్వు తీర్మానం తీసుకుంటే, Otherwise, లేదంటే there is another person waiting for you. ఇంకో వ్యక్తి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. That is in the hell. అతను నరకంలో ఉన్నాడు. That rich man ఆ ధనవంతుడు is waiting for you. నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. Don't go there. అక్కడికి వెళ్ళవద్దు. Don't pretend that will not help you. నువ్వు అనర్థించవద్దు, నీకు సహాయం చేయదు. If you die in sin, పాపంలో చనిపోతే you'll go to that hell. నువ్వు ఆ నరకానికి వెళ్తావు. You can meet that man ఆ వ్యక్తిని కలుసుకుంటావు, and then cry with him. ఇంకా అతనితో పాటు కలిసి ఏడుస్తావు. You want that? నీకు అది కావాలా? Don't play with your life. నీ జీవితంతో ఆడుకోవద్దు. You know whether life is changed or not. నీ జీవితం మారిందా లేదా నీకు తెలుసు. You also know perfectly that you are a hypocrite. నువ్వు వేషధారివని నీకు కూడా తెలుసు. You know that how many you have deceived. ఎంతమందిని మోసగిస్తున్నావు నీకు తెలుసు. You know how you have taken the baptism. నువ్వు ఏ విధంగా బాప్తిసం దొంగగా తీసుకున్నావో తెలుసు. Why all these things? ఎందుకు ఇవన్నీ నటించడము? If these things are true, ఒకవేళ ఇది నిజమైతే this God, ప్రభు ఎందుకు రా? still Lord will forgive you. ప్రభు ఇంకా నేను క్షమిస్తాడు. Still Lord will forgive you. ప్రభు ఇంకా క్షమిస్తాడు. What a kindness, joy, peace Lord has shown to Jeconiah. దేవుడు జక్కయ్యకు ఎలాంటి కనికరమో, ఎలాంటి దయా కృపను ఆయన చూపించాడు. A silent prayer has come to the heart of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయమునకు జక్కయ్య చేసిన మౌన ప్రార్థన చేరింది. Lord, pass me on. ప్రభువాను దాటి వెళ్ళవద్దు. Lord, pass me on. ప్రభువాను దాటి వెళ్ళవద్దు. You pray this prayer today. ఈ ప్రార్థనను విధానం చేస్తే Lord, pass me on. ప్రభువాను దాటి వెళ్ళవద్దు. Please pass me on by. ప్రభువాను దాటి వెళ్ళవద్దు. Have mercy upon me. నన్ను కనికరించు. Enough I have been living a hypocritical life. వేషధారణ జీవితం జీవించింది చాలు. Please come to my heart. నా హృదయంలోనికి రా. Oh God, I want to have the end of this life. ఓ ప్రభువా, ఈ దౌర్భాగ్యమైన జీవితానికి ముగింపు కావాలి. God will help you. దేవునికి సహాయం చేస్తాడు. God will help you. దేవునికి సహాయం చేస్తాడు. God will have mercy upon దేవుడు నిన్ను you. కనికరిస్తాడు. Don't leave this ఈ place. చోటును విడిచిపెట్టవద్దు. Till you give your heart to the Lord. నీ హృదయం ప్రభుకి ఇచ్చేంత వరకు విడిచిపెట్టవద్దు. Because there is no guarantee of life. ఎందుకంటే ప్రాణులకు ఎలాంటి నమ్మకం లేదు. After hearing this message, ఈ యొక్క వాక్యం విన్న తర్వాత if you harden your heart, నీ హృదయాన్ని కఠినపరచుకుంటే, and this night if you die, ఈ రాత్రి నువ్వు చనిపోతే you will be in the hell. నువ్వు నరకములో ఉంటావు.
If you want to do that. చూడండి, నువ్వు చేయాలనుకుంటే చెయ్యి. If you want to go, you can go. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు That నరకానికి. is 100% definite. అది 100% వ్యాప్తిస్తుంది. Why do you want to? ఎందుకు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? Why do you want to go there? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? Devil will be there. సాతానుడు ఉంటాడు అక్కడ. No God will be there. అక్కడ దేవుడు ఉండడు. Even if you pray, నువ్వు అక్కడ ప్రార్థించినా nobody is there to hear your నీ prayer. ప్రార్థన వినడానికి ఎవరు ఉండరు. Nobody will hear your cry. ఎవరు నీ మొరను వినరు. Day and night, రాత్రంతా పగలంతా మూలుగుతూనే ఉంటావు. burning. ఆ మూలుగుతో, ఆ కాలుతో, నిప్పుల్లోనే ఉంటావు. God will deliver you. దేవుడు నేను విడిపిస్తాడు. Come to the Lord. ప్రభు ఎదుగురా Humble yourself. నిన్ను దీనిగా తగ్గించుకో. Shall we pray? ప్రార్థన చేసుకుందాము. Let us be now. అందరు మోకరించండి. Let us be now. అందరు మోకరించండి. Very precious time. ఎంతో ప్రశస్తమైన సమయము. We don't know whether we get another chance. మరలా ఇంకా అవకాశం వస్తుందో లేదో తెలియదు. Close your eyes. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. Be in prayer. దయచేసి ప్రార్థనలో ఉండండి. Oh, please don't get away. దయచేసి ఈ సమయంలో లేచి బయటకు వెళ్ళొద్దు. This is very important. ఇది ఎంతో ప్రాముఖ్యము. Who knows God wants to speak to you? ఎవరికి తెలుసు దేవుడు నీతోనే మాట్లాడాలనుకుంటున్నాడు. Don't get up and go. లేచి బయటకు వెళ్ళొద్దు. 2 minutes, we are going to close. 2 నిమిషాలు ముగిస్తాము. Just 2 minutes. 2 నిమిషాలే. Pray silently. మౌనంగా ప్రార్థించు. Lord, help us. Lord. ప్రభువా నన్ను కనికరించండి. I will say that. నేను పాపిని. Lord, who has saved Kaya? ప్రభువా Lord, who saved Kaya? ప్రభువా చెక్కైన కాపాడు కదా. Will the Lord save me? ప్రభువా నన్ను రక్షించవా. Please come into my heart. నా హృదయంలోనికి రా. In one day I feel the rubber. ప్రభువా నా అంతర్య జీవితంలో దౌర్భాగ్యమైన స్థితిలో Lord, ఉన్నాను. one day I swear good. బయటికి మంచివాడిగా But కనబడుతున్నాను. I'm more miserable in the world. కానీ నా హృదయంలో దౌర్భాగ్యం జీవితము. Please help us. ప్రభువా నాకు సాయం చేయి. Simple prayer చిన్న ప్రార్థన can change your life. నీ జీవితాన్ని మారుస్తుంది. There may be someone here. బహుశా ఎవరెక్కడున్నారో God is speaking to you. దేవుడు నీతోనే God మాట్లాడుతున్నాడు. is mindful of you. దేవుడు నీ పట్ల మనసును కలిగి ఉన్నాడు. Pray this prayer. ఈ ప్రార్థన చేయి. Lord, ప్రభువా help us. నన్ను కరుణించండి. I will say that. నేను పాపిని. Please come into my నా heart. హృదయంలోనికి రండి. This is simple prayer. ఇది చిన్నపాటి ప్రార్థన. You can see the change in your life. నీ జీవితంలో మార్పు చూస్తావు. Can you pray? నువ్వు ప్రార్థిస్తావా? Humble yourself. నిన్ను నీకు దీనుడిగా తగ్గించుకో. Silently pray. మౌనంగా ప్రార్థించు. Lord, help us. ప్రభువా నన్ను కనికరించండి. I will say that. నేను పాపిని. Come into my heart. నా హృదయంలోనికి రండి. Pray silently in your heart. మౌనంగా హృదయంలో ప్రార్థించు. If there's anyone who has really prayed that prayer, ఒకవేళ ఇక్కడ ఉన్న వారు ఎవరైనా ఈ ఒప్పుదల ప్రార్థన చేస్తుంటే we want to pray for you. మేము కూడా నీ కొరకు ప్రార్థన You చేస్తాము. have that desire to be born again. రక్షించబడాలన్న ఆశలో ఉంటే We want to pray for you. నీ కొరకు ప్రార్థన చేస్తాము. And those who have that desire, ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, those who have spoken with the Lord, దేవుని చేత ఎవరైతే సంధించబడ్డారో we want to pray for you. నీ కొరకు మేము కూడా ప్రార్థిస్తాము. For such people, అలాంటి వారు raise your hand high enough to be seen without any delay. కనబడలాగా చేతులు పైకి చూపించండి, ఆలోచన చేయవద్దు. And God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Anybody, ఎవరైనా anybody, don't hold your heart. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. Anyone, ఎవరైనా maybe someone that God is mindful of you. బహుశా ఎవరు ఉన్నారో మిమ్మల్ని బట్టి దేవుడు పట్టింపు కలిగి ఉన్నాడు. Still sitting here. ఇక్కడ ఇంకా కూర్చొని ఉన్నారు రక్షణ లేకుండా. Don't harden your heart. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. Just raise your hand. నీ చేతిని పైకెత్తి చూపించు. We will pray for you. నీ కొరకు ప్రార్థన చేస్తాము. And you can see the glory of God. దేవుని యొక్క మహిమను చూస్తాము. Your life can be transformed. నీ జీవితం మారిపోతుంది. You can go out with a great joy. గొప్ప సంతోషంతో చోటు నుండి వెళ్తాం. Anybody, ఎవరైనా సరే outside, బయట ఉన్నవారు, sitting over here, ఇక్కడ కూర్చున్న వారు please come. దయచేసి రండి. Please come. దయచేసి రండి. If you have already made the decision, you need not have to make. నువ్వు తీర్మానం ఇప్పటికే తీసుకోవాలంటే నువ్వు మరలా తీసుకోవాల్సిన అవసరం లేదు. Today, God is speaking. ఒకవేళ ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతుంటే Raise your hand high enough to be seen. కనబడాలి, చేయి పైకెత్తి చూపించు. God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Don't harden your heart. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు.
Show your hand high, let me see. పైకెత్తి చూపించు. అక్కడ చూడాలి. సరి చూపియవా? మరి చేతిని కరెక్ట్ చూపించండి. కరెక్ట్ చూపి పైకి. పైకెత్తి చూపించండి. Don't shake. సిగ్గుపడద్దు. With all boldness, show your hand high. ధైర్యంగా పైకెత్తి చూపించు. God will bless you. దేవుని దీవిస్తాడు. Anyway, ఎవరైనా సరే, young people, యవనస్తులు, older, పెద్దవారు, మధ్య వయసు, whoever you are, నువ్వు ఎవరైనా సరే please come. దయచేసి రా. This may be last chance for you. ఇదే నీ జీవితంలో చివరి అవకాశం అయి ఉండొచ్చు. Please come. దయచేసి రా. Lord is waiting for you. ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. Devil is hardening your heart. సాతానుడు నీ హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. Don't listen to me. వాడి మాట వినవద్దు. Please come. దయచేసి రా. Everybody, ఎవరైనా సరే, still in there, Karima, ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉంటే who is not born again. రక్షించబడిన వారు, Life is not changed. జీవితం మారని వారు, You want to come to the Lord. ప్రభు ఎదుకు రావాలనుకునే వారు Please come. దయచేసి రండి. Please come. దయచేసి రండి. Everybody. ఎవరైనా Later on, you will weep and cry. తర్వాత నువ్వు ఏడ్చి విలిపిస్తావు. And it will be of waste. అది వ్యర్థమైపోతుంది. Come, Lord is calling. ప్రభు నేను పిలిచేటప్పుడే రా. If you feel shy, నువ్వు ఇప్పుడు సిగ్గుపడితే what will you do then? నువ్వు నరకం ఏం చేస్తావు? Who will come to you? ఎవరు నీ దగ్గరకు వస్తారు? Who will come to your rescue? ఎవరు వచ్చి నిన్ను కాపాడతారు? Who will hear your prayer? నీ ప్రార్థన ఎవరు వింటారు? That was not for one day. అది ఒక్క రోజు కాదు, That was not for 1 year. లేదా ఒక్క సంవత్సరం కాదు, For eternity. నిత్యత్వము. We do not have fear. నీకు నరకం అంటే భయం లేదా? If there is anyone. ఎవరైనా ఉంటే, If you are not born again, రక్షించబడినట్లయితే, if you are not undertaken a decision earlier, నువ్వు ఇంతకు ముందు తీర్మానం తీసుకున్నట్లయితే please come. దయచేసి రా. ఎవరైనా Anybody. ఎవరైనా Shall we pray? ప్రార్థన చేస్తున్నాం. Brother, we pray. సోదరులు ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మహోన్నతుడా, ఆకాశమును భూమిని అందరి సర్వాన్ని కూడా మహత్తగల మాట చేత సృష్టించిన నిర్మాణకుడైన మా తండ్రి, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసును బలపరిచి తండ్రి, మరి ఈ 3వ దినం తండ్రి రాత్రి కొడుకులో కూడా మీరు సహాయపడడానికి స్తోత్రాలు. దయలు మా తండ్రి, మరి జక్కయ్య జీవితం మామూలు తీసుకొచ్చారు. జక్కయ్య కూడా తండ్రి మరి అబ్రహాం కుమారుడిగా చేయబడ్డాడు. దయలు మా తండ్రి, అబ్రహాముతో మీరు సెలవిచ్చారు, నేను ఆశీర్వదించేదనని. దయలు మా తండ్రి, కాబట్టి ఆశీర్వాదాలు పాత్రుడిగా తండ్రి కుమారుడిగా అబ్రహాం ఈ ఆశీర్వాదాలు పొందాడు, వాటన్నిటి కూడా అర్హుడిగా పాత్రుడిగా నీ కుమారుడు మరి జక్కయ్య చేయబడినట్లుగా తండ్రి మీరు మామూలు తీసుకొచ్చిన పరిస్థితి లేఖనాలకి స్తోత్రాలు. నిజంగా ప్రభు అబ్రహాము కుమారుడిగా చేయబడిన పూర్వము తన పరిస్థితి ఎంత భయంకరంగా ఘోర దుష్టత్వంలో పాపంలో జక్కయ్య జీవిస్తూ తన జీవితాన్ని కూడా మీరు వారు జ్ఞాపకం చేసుకునే వందనాలు. దయని మా తండ్రి అధికముగా మరి సుఖం వసూలు చేసి పాపిగా పిలువబడి అనేకుల చేత ద్వేషించబడి దూషించబడి దయని మా తండ్రి కొట్టుమిట్టాడుతున్న తన జీవితాన్ని మీరు ఎదుర్కోబడ్డ వెలుడు ద్వారా దయని మా తండ్రి మీరు జక్కని ప్రేమించడం ద్వారా దయని మా తండ్రి జక్కయ్య జీవితం మారిపోయింది. తను నిలబడి తన యథార్థంగా తన నిజ స్థితిని పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా తన కాదు పాపం ఒప్పుకోవడమే కాదు దానికి తగిన క్రియ కూడా ప్రభు ఏదైతే అన్యాయంగా తీసుకున్నాడో అవన్నీ ఇచ్చివేయడా తన ఆస్తులు సగం పేదలకు ఇచ్చడం ద్వారా తన ఏమైతే ప్రభు చేసిన ప్రతి పొరపాటు కూడా సరి చేసుకున్న ద్వారా తండ్రి మీ కుమారుడిగా చేయబడుతూ వచ్చాడు. అది మాత్రమే కాదు తండ్రి మీ దాసు అంకుల యొక్క జీవితం కూడా జ్ఞాపకం చేసుకొచ్చారు. తన జీవితంలో కూడా మరి ఎలాంటి భయంకరమైన తండ్రి మరి తప్పులు పొరపాటు పాపములు రక్షించబడకమును ఎలా జీవిస్తూ వచ్చాడు. తన జీవితాన్ని కూడా ప్రభా ఏ ప్రిన్సిపాల్ గారిని తండ్రి ఏ వ్యక్తులు కూడా అధికారులు మార్చలేకపోయారు. దయని మాత్రం అయితే మీ శిలువ మరణం ద్వారా మీ రక్తము ద్వారా తండ్రి మీ వాక్యం ద్వారా మీ దాసు సంపూర్ణంగా దర్శించి తనలో ప్రభావ మార్పు తీసుకొచ్చి గత దాదాపు మరి 50 సంవత్సరాలు మీ దాసును వాడుకున్నందుకు మీ స్తోత్రాలు తండ్రి.
మీరు మనుషులు మార్చివేసేటువంటి దేవుడు తండ్రి. దయలు మా తండ్రి మీ చేతిలో ఉంటున్నాయి. దయలు మా తండ్రి కానీ ఎంత కఠిన హృదయాన్నైనా దయలు మా తండ్రి మార్చగల శక్తి గల దేవుడిగా మీరు ఉన్నందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇక్కడ కూర్చున్న అనేక మంది జీవితాలు కూడా మీరు మార్చారు. ఇంకెవరైతే ప్రభా మరి ఆ రీతిగా తండ్రి మార్చబడలేదో, ఇంకా పాపములో ఉన్నారు, దయలు ఇంత వాక్యం విని కూడా ప్రభా ఇంకా తీర్మానం చేసి మనం సిగ్గుపడుతూ మరి చేయెత్తకుండా తండ్రి కఠినమైన హృదయంతో ఉంటే ఒకవేళ రాత్రే మీరు వారిని సంధించండి, దర్శించండి, ఒప్పించండి, వారిలో ఒక నూతన కార్యం జరిగించండి తండ్రి. వారి యొక్క అంతం ఏంటి తండ్రి, చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి తండ్రి, ఆ యొక్క నిత్య నరకము కదండి ప్రభా, వారిని ఒప్పింపు చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. దయలు మా తండ్రి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా ప్రపంచంలో ఎలాంటి వ్యక్తినైనా మార్చి ప్రభా మరి బాగు చేయగల సమర్థమైన దేవుడిగా మీరు ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి మమ్మల్ని ప్రేమించి మరొకసారి మా జీవితాన్ని సరిచేయాలని అబ్రాహాము యొక్క కుమార్తెలే చేయబడి ఆశీర్వాదాలన్నీ మాకు ఇవ్వాలని మీరు కోరినందుకై దాని కొరకు కానీ ప్రభా సిలువ మరణంలో తండ్రి మరి సిలువెక్కి మాకు బదులుగా మాకు ప్రతిగా తండ్రి మరి ఆ సిలువలో తండ్రి పొందినటువంటి ఆ శిక్ష ద్వారా మా అతికిని బట్టి గాయపడటం ద్వారా మా దోషాలను బట్టి నలుగొట్టబడడం ద్వారా తండ్రి మా యొక్క శిక్ష అంతా మీరు తీసుకుని తండ్రి ఆశీర్వాదం మాకు కలిగించినందుకై తండ్రి ఎఫెసీయులు 1:3 ప్రకారం పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా మీరు మాకు దయచేసినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా ఈ వాక్యం ఎందుకంటే ముద్రించండి, ఫలింపులో తీసుకున్నాండి ప్రభా. ఎంతమంది మరి లైవ్ లో కూడా చూసేవాళ్ళు, భవిష్యత్తులో చూసేవాళ్ళు కూడా మీ కార్యం జరిగించి మహిమ పొందమని ఈ 3 దినాల్లో తన కొడుకుల సహాయపడేందుకు స్తోత్రాలు. తిరిగి భోజన సమయం కలిగించేయండి. మళ్ళీ రేపు ఉదయకాలం మరి 18 గంటలకు కూడి దీవెన కలిగించేయండి. రేపు నుంచి అన్ని సోమవారం సాయంకాలం జరిగే కార్యక్రమాలు కూడా 4 దినాలు కూడా ఎంతో దీవెనకరంగా ఆసక్తికరంగా చేయండి ప్రభావ. మరి మీ దాసు క్రీడంగా కూడా సంపూర్ణ ఆరోగ్యం వచ్చే మహిమ పొందండి. మరి మీ దాసు ధ్యాన వాళ్ళ తండ్రి మరి సిస్టర్ వాళ్ళు కూడా మరి బంధువులు కూడా బాగలేదు, వాళ్ళు మీరే మహిమ పొందమని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు దీవించి ఆశీర్వదించమని, మీ దేవుడిని నడిపించమని, మంది సన్నతులు విశాలపరచమని, తెరసాలను పొడిగించమని, అద్భుత ఆశ్చర్యకాలు జరిగించి మహిమ పొందమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అగ్రముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరి ప్రకటనలు మరి ఇంతవరకు 3 రోజులు దేవుడు సహాయం చేసినాడు. దేవునికి వందనాలు. మీరు కూడా రాగలిగినందుకు, వాక్యం వింటున్నందుకే మీకు వందనాలు స్తోత్రం చేయదలుచుకుంటున్నాను. ఇంకా 4 రోజులు ఉంది. దయచేసి మీరు రండి, మీ బంధుమిత్రాలతో కూడా రమ్మని మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు రక్షించబడితే సరిపోదు, కానీ మీ బంధుమిత్రాలు కూడా ఈ కొడుకు ద్వారా మేలు పొందాలని మా ఉద్దేశం, దేవుని ఉద్దేశం కూడా అందులో. మీ కొరకు భోజనం సిద్ధపరిచినాను. బయటకు భోజనం చేయండి, ప్రార్థన చేయండి. మంచి సాక్ష్యం చెప్పినాడు అన్న తన నిజ జీవితం ఏ విధంగా మొదటి నుంచి చివరి వరకు తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఎంత అల్లరిగా ఉండేవాడు, దేవుడు మార్చినాడు. దేవునికి సాక్షిగా గత 50 సంవత్సరాల కంటే ఎక్కువ పచ్చల్లోనే ఉన్నారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు మీకు సహాయం చేయండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్నిల సాహసము ఇప్పుడు వచ్చిన తన బిడ్డలందరికీ ఇప్పుడు సదాకాలము తోడుగుండును గాక. Bye.
మసీహి హల్లెలూయా. హల్లెలూయా. భోజనం చేయండి. మళ్ళీ రేపు ఉదయాన్నే